విక్టరీ వర్షిప్ సెంటర్ క్రైస్ట్ కనెక్ట్ స్పిరిచువల్ ప్రోగ్రామ్కి ఆత్మీయ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ యేసు పరిశుద్ధ నామమున ఆహ్వానిస్తున్నాను. మరొక రాత్రి మనం ఈ రకంగా మన ప్రభు అయిన యేసు క్రీస్తు పేరట ఆయన యందు ఆయన సంఘంగా కూడుకోవడానికి దేవుడు మనకిచ్చినటువంటి ఈ తరుణాన్ని బట్టి, ఈ గొప్ప ఆపర్చునిటీని బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. మీరు మీ కుటుంబాలు మరి ఈ దినాల్లో ప్రభునందు ఎదుగుతున్నారని, బలంగా నాటబడుతున్నారని, ఆయన ద్వారా వర్ధిల్లుతున్నారని అండ్ క్షేమము సమాధానములతో నిండి ఉన్నారని నమ్ముతున్నాను. ఎందుకంటే ఆ విధంగా మనందరి కొరకు అనేకులు ప్రార్థిస్తున్నారు, మేము మీ కొరకు ప్రార్థిస్తున్నాం అండ్ మీరు మా కొరకు ప్రార్థిస్తున్నారని ఆశిస్తున్నాను. ఈ రాత్రి క్రైస్ట్ కనెక్ట్ని మనం ప్రార్థనతో ప్రారంభిద్దాం. పరిశుద్ధుడు అయిన మా దేవ, ఈ ప్రత్యేకమైనటువంటి క్రైస్ట్ కనెక్ట్ స్పిరిచువల్ ప్రోగ్రామ్ని బట్టి నేను స్తుతిస్తున్నాను. ఘనత, మహిమ, ప్రభావములు నీకు ఆరోపిస్తున్నాను. జీవాధిపతివై మమ్మును ఆ యొక్క చచ్చిన స్థితిలో జీవమునిచ్చి మా పాపమును క్షమించి నీ రక్తంలో కడిగి శుద్ధీకరించి పునరుజ్జీవింప చేసినందుకు, నీ యందు మమ్మల్ని అందరినీ కూడా నిలవబెట్టినందుకు, నీ సంఘముగా ఏర్పాటు చేసినందుకు నీకు స్తోత్రాలు. మరి మంచి సమయాల్లో, చెడు సమయాల్లో, ఆనంద సమయాల్లో, దుఃఖకరమైన సమయాల్లో ఎల్లప్పుడూ ఏకరీతిగా ఉండి మాతో నడుస్తున్నందుకు మీకు వందనాలు. మరొకసారి ప్రభువా, మేము ఈ రకంగా అనుదినము ఆల్మోస్ట్ ప్రతిరోజు నీ సన్నిధానంలో నీ సంఘముగా ఒకరితో ఒకరము నీతో మేము కనెక్ట్ అవ్వడానికి, నీ ద్వారా మేలు పొందడానికి, నిన్ను మేము మహిమపరచడానికి, ఇతరులకు మేలు చేయడానికి మాకు ఇచ్చిన ఆధిక్యతను బట్టి స్తోత్రాలు. మమ్మల్ని అందరినీ కనికరించండి, క్షమించండి, యేసు రక్తంలో కడిగి శుద్ధీకరించండి. స్వచ్ఛమైన హృదయాలు, స్వచ్ఛమైన మనసులు, స్వచ్ఛమైన ఆత్మలు, దేహాలతో మేము మిమ్మల్ని ఆరాధించడానికి, ప్రార్థించడానికి, మీ ద్వారా మేలు పొందడానికి సహాయము చేయమని, ఆటంకములన్నింటినీ దూరపరచమని యేసు శక్తిగల నామమును అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. మీకు అందరికీ తెలుసు, క్రైస్ట్ కనెక్ట్లో 5 భాగాలు ఉంటాయి, 5 పార్ట్స్ ఉంటాయి. పార్ట్ బై పార్ట్ ఆ యొక్క కార్యక్రమం గుండా మనం వెళ్తాము. సో మీరు ఆ ప్రకారమే ఈ రాత్రి కూడా సిద్ధపడున్నారు నమ్ముతున్నాను. సో మన కార్యక్రమాన్ని మనము ప్రారంభించుకుందాం. మొదటి పార్ట్లో, మొదటి భాగంలో ప్రేయర్స్ ఫ్రమ్ ద ప్యూరిఫైడ్. ప్రేయర్స్ ఫ్రమ్ ద ప్యూరిఫైడ్ అంటే పరిశుద్ధపరచబడినటువంటి వారి ప్రార్థనలు. గతంలో, చరిత్రలో 100 ఏళ్ల క్రితము వారు ప్రభునందున్నప్పుడు వారు చేసినటువంటి ప్రార్థనలను ఇంకా పొందుపరిచి అనేకులకు, పరిశుద్ధులకు ఉపయోగకరంగా, దీవెనకరంగా అందుబాటులో పెట్టినటువంటి దేవుడిని స్తుతిస్తున్నాను. అండ్ ఈ రాత్రి అలాంటి ఒక పురాతనమైనటువంటి భక్తుడు చేసిన ప్రార్థనను మనము క్లుప్తంగా వింటాము, తెలుసుకుంటాము. తద్వారా మన ప్రార్థనా జీవితాన్ని మనము పెంపొందించుకోగలుగుతాం. ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం 4వ వచనంలో ఈ రకంగా రాయబడింది. అప్పుడు ఆ ధూప ద్రవ్యముల పొగ పరిశుద్ధుల ప్రార్థనలతో కలిసి దూత చేతిలో నుండి పైకి లేచి దేవుని సన్నిధిని చేరిను. సో దేవుని సన్నిధిలోనికి మన ప్రార్థన ఏ రకంగా చేరుతుందో అక్కడ మనం వాక్యంలో చదివాం. నేను ప్రసంగం చేయట్లేదు, కానీ 3 మాటలు ఇక్కడ ఈ విషయం గురించి చెప్తాను. ఒకటి, ప్రతి ప్రార్థన సరైనటువంటి రీతిలో చేయబడినప్పుడు, దేవుడు ఉద్దేశించిన రీతిలో దాన్ని అర్పించినప్పుడు అది తప్పకుండా దేవుని సన్నిధికి చేరుతుంది. అండ్ ఇక్కడ ఈ ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం 4వ వచనం ప్రకారం మనం చూస్తే, భక్తుడైనటువంటి యోహాను పరలోకంలో ఉన్నటువంటి సన్నివేశాన్ని చూశాడు, దాన్నే ఆ యొక్క ప్రకటనలో రాశాడు. సో ఇక్కడ మనకు నేర్పబడుతున్నటువంటి విషయం ఏంటంటే, ఎవ్రీ సెయింట్లీ ప్రేయర్ రీచెస్ గాడ్ ఇన్ హెవెన్. పరిశుద్ధుని ప్రతి ప్రార్థన, లేకపోతే ప్రతి పరిశుద్ధుని ప్రార్థన పరలోకమందు ఉన్నటువంటి దేవుని సన్నిధికి చేరుతుంది. 3 విషయాలు మనము దృష్టిలో పెట్టుకోవాలి. ఎవరు ప్రార్థన చేస్తే పరలోకమందు ఉన్నటువంటి దేవుని సన్నిధికి చేరుతుంది? రైట్ మెన్ ప్రార్థన చేసినప్పుడు, ఆ మెన్లో విమెన్ కూడా ఉన్నారు, చిల్డ్రన్ కూడా ఉన్నారు. సో డోంట్ వరీ. రైట్ మెన్ ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన పరలోకంలో దేవుడి సన్నిధికి చేరుతుంది. నౌ రైట్ మెన్ అని ఎవరిని మనం అంటాము? ఎవరైతే క్రైస్ట్ యొక్క రైచియస్నెస్ ద్వారా దేవుడి ఎదుట రైట్ స్టాండింగ్లోనికి వచ్చారో వారిని రైట్ మెన్, రైట్ విమెన్, రైట్ చిల్డ్రన్, రైట్ ఎల్డర్లీ అని అనొచ్చు. సో తమ స్వంత నీతిని బట్టి కాక, తమలో ఉన్నటువంటి భక్తిని బట్టి కాక, తమలో ఉన్నటువంటి మరొక విశిష్టతను బట్టి కాక,
కేవలము క్రీస్తు యేసు సిలువలో చేసినటువంటి విమోచన కార్యమును బట్టి వారి పక్షాన వారి కొరకు ఆయన బలి అయి ఆయన పవిత్ర రక్తాన్ని కార్చి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి ఆయన వారిని చేరి వారిని క్షమించి వారిని తన రక్తంలో శుద్ధి చేసి నీతిమంతులుగా తీర్చుటను బట్టి అలాంటి వారు ప్రార్థన చేసినప్పుడు పరలోకమందున్నటువంటి దేవుడి సన్నిధికి ఆ ప్రార్థన చేరుతుంది. రెండవ విషయం ఏంటంటే రైట్ మోటివ్తో ప్రార్థన చేసినప్పుడు. యాకోబు 4 మీరు తర్వాత చదువుకోండి. సరైన ఉద్దేశంతో మనం దేవుడికి ప్రార్థన చేయాలి. దేవుడు పరిపూర్ణుడు అండ్ దేవుడు నిస్వార్థుడు కనుక మనము స్వార్థముతో దేవుడి దగ్గరికి వచ్చి వాటిని అనుగ్రహించమని కానీ లేకపోతే ఆ రకంగా నన్ను ఆశీర్వదించమని కానీ అడుగుట దేవుడి యొక్క స్వభావమునకు వ్యతిరేకముగా చేయుట అండ్ దేవుని రాజ్యానికి వ్యతిరేకమైనటువంటి మరొక వ్యవస్థను నిర్మించే ప్రయత్నం చేయుట కనుక దేవుడు దాన్ని అనుగ్రహించడు, దానివల్ల మనకు మేలు కలగదు. సో రైట్ మోటివ్ ఏంటి? ఫర్ గాడ్స్ గ్లోరీ అండ్ ఫర్ అదర్స్ గుడ్. దేవుడి మహిమ కొరకు ఇతరుల మేలు కొరకు చేయబడే ప్రతి ప్రార్థన పరలోకమందునటువంటి దేవుడి సన్నిధికి చేరుతుంది. మూడవది ఏంటి? రైట్ మేనర్లో ఆ ప్రార్థన చేయాలంటే సరైన పద్ధతిలో సరైన విధానంలో ఆ ప్రార్థన పరిశుద్ధులు మంచి ఉద్దేశంతో చేసినప్పుడు దేవుడి సన్నిధానంలోనికి అది చేరుతుంది. మనందరికీ తెలుసు ప్రేయర్ ఈజ్ వర్క్ అని, అంటే ప్రార్థన ఒక పని అని మనకు తెలుసు. ప్రార్థన అంటే చాలామందికి సహజంగానే బై డిఫాల్ట్ బై నేచర్ ఇష్టం ఉండదు. ఎందుకంటే దాంట్లో తగ్గించుకోవాల్సి వస్తుంది, దాంట్లో విన్నవించుకోవాల్సి వస్తుంది, దాంట్లో భారమును మోయాల్సి వస్తుంది, దాంట్లో దేవుడి సన్నిధిలో ఎక్కువ సమయం గడపాల్సి వస్తుంది. అది ఒక్కసారి చేసి వదిలేసే విషయం కాదు, క్రమంగా మరలా చేయాల్సి ఉంటుంది. అండ్ ఆ రకంగా చేయాలంటే మన శరీరానికి అది నచ్చదు, అది వంగడానికి ఇష్టపడదు. కాకపోతే దాన్ని మనం ఎప్పుడైతే నలగొడతామో, దాన్ని ఎప్పుడైతే లోపరుచుకుంటామో, ఎప్పుడైతే దేవుడి సన్నిధానానికి మనము వినయ విధేయతలతో మన శరీర ఆత్మలతో వచ్చి ఆ రకంగా దేవుడికి త్యాగపూరితమైనటువంటి పరిచర్యలో ప్రార్థనను ఒక అర్పణగా సమర్పిస్తామో అప్పుడు అది దేవుడి యొక్క సన్నిధికి పరలోకంలో చేరుతుంది. సో 3 విషయాలు మనం చూసాము. సాక్రిఫైస్ అనేది ప్రార్థనలో అవసరం. నేను అప్పుడప్పుడు చెప్తూ ఉంటాను, మరొకసారి సందర్భం వచ్చింది కనుక చెప్తున్నాను. గొప్ప భక్తుడు మతోద్ధారకుడు ప్రార్థన పడినటువంటి మార్టిన్ లూథర్ 2 గంటలు ప్రతిరోజు ప్రార్థన చేసేవాడు. ఆయన అనేవాడు, ఒకవేళ నేను ప్రతిదినం 2 గంటలు ప్రార్థన చేయకపోతే ఆ దినం నా యొక్క చేతుల్లో నుండి లేకపోతే నా యొక్క వశము నుండి అపవాది లాగేసుకుంటాడు, నేను దేవుడి కొరకు జీవించాల్సిన రీతిలో జీవించలేను. అండ్ ఆ భక్తుడే ఒక మాట అంటాడు, ప్రేయర్ ఈజ్ స్వెట్ ఆన్ అవర్ సోల్ అని. ప్రార్థన మన ఆత్మకు పట్టిన చెమట. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు ప్రార్థన ఒక ప్రయాస అని. సో ఒక పితరుడైనటువంటి భక్తుడు, పురాతనమైనటువంటి భక్తుడు చేసినటువంటి ఒక ప్రార్థన క్లుప్తంగా నేను ఈ రాత్రి మీతో షేర్ చేస్తున్నాను. ఇంగ్లీష్లో ఉంటాయి అవన్నీ, వాటిని నేను తెలుగులోకి మరి వీలైనంత దగ్గరగా ట్రాన్స్లేట్ చేసి చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. సో మీరు దృష్టిని ఆ యొక్క మాటల మీద పెట్టండి, ఆయన చేసిన ప్రార్థన మీద పెట్టండి. ఈ రకంగా ఆయన ప్రార్థన చేశాడు. పరలోకమందున్న మా తండ్రి, ఒకవేళ నేను నా అవసరాన్ని బట్టి నేను ఎప్పుడైనా సరే పేదరికంలో ఉండి లేక వస్త్రహీనుడిగా ఉండి లేక ఇరుకు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు నేను మరి నీ ద్వారా నీ హస్తముల ద్వారా ఈ దీవెనలను పొందుకోలేనటువంటి స్థితిలో ఉన్నప్పుడు కూడా నేను హృదయపూర్వకంగా కోరుకునేది ఏంటి అంటే నీ ప్రేమను కోరుకుంటున్నాను. నీ యొక్క కనికరము చేత నీవు నన్ను అణిచి నా యొక్క అవసరాల్లో మరి నా యొక్క పాపములను నాకు చూపించుటకు, వాటి నుండి నన్ను నేను వేరు చేసుకొనుటకు నాలో కోరికను కలుగజేయుటకు ఈ రకంగా నీవు నన్ను శ్రమకు అనుమతిని ఇచ్చి అప్పగించినప్పుడు నేను మాత్రము ఈ యొక్క ఆవేదనను, దుఃఖాన్ని, శోధనలను బట్టి కాకుండా ఆ సమయంలో నా పాపము అత్యంత హేయమైన భయంకరమైనటువంటి చెడు అని దాని నుండి కృతజ్ఞతతో నేను బయటపడుటకు నీవు నాకు సహాయము చేయమని అండ్ నీ ప్రేమ నాకు అన్నింటికన్నా గొప్ప ఉన్నతమైనటువంటి విషయముగా నేను సాక్ష్యం ఇచ్చుటకు కృప చూపించమని ప్రార్థిస్తున్నాను. మీ కుమారుడు యేసు నా ఆత్మలోనికి వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి పాపమును ఆయన తొలగించి తాను ఆ స్థానాన్ని ఆక్రమించాడు.
సో యేసు నాకు ప్రియముగా మారినప్పుడు నా పాత పాపమును అసహించుకోవడానికి నాకు సహాయము లభించింది. ఆయన దయతో కూడుకున్నటువంటి పాలన నా పాపము నా మీద చేసినటువంటి పెత్తనాన్ని తొలగించేసింది. దేవా, మరి నేను నా పాపమును అణుచుకొనుటకు అండ్ ప్రభు అయిన యేసుక్రీస్తును ఆ స్థలములో నిరంతరము ఉంచుకొనుటకు నాకు నీవు నేర్పవా, సహాయము చేయవా, ఆ రకముగా నేను విశ్వాసములో ఉండునట్లు కృప చూపించవా. ఆయన నాలో ఉన్నటువంటి తుచ్చమైనటువంటి దురాశను దూరము చేసి ఆయన యొక్క జీవము, ఆయన యొక్క శక్తి, ఆయన యొక్క మాధుర్యము ఆ స్థలములో నాయందు ఉండునట్లు సహాయము చేయవా. సో నేను పాపానికి బదులు నీ కృపను కోరుతున్నాను, ఎందుకంటే నేను ఆ ప్రభు అయిన యేసుకు వేరుగా ఉండదలుచుకోలేదు. నా మీదకి వచ్చేటువంటి కీడుల గురించి నేను భయపడినప్పుడు, నేను చనిపోయి మరి ఒక ద్రోహిగా లేక శిక్షించబడుటకు నిర్ధారించబడినటువంటి నేరస్తుడిగా నిలవబడినప్పుడు నీవు నన్ను ఆదరించవా. అండ్ నేను క్షమించబడి జీవించి నాలో ఉన్నటువంటి ఏ విషయము చేత కూడా నీ ద్వారా అంగీకరించబడకుండా నా యందున్నటువంటి క్రీస్తు నా తృప్తిగా, నా సమాధానముగా, నేనెంత బలహీనుడినైనా, ఏ మేలు చేయలేని స్థితిలో ఉన్నా యేసుక్రీస్తు ద్వారా నేను సమస్తమును చేయగలుగునట్లు అండ్ నేను ఈ లోకమును విడిచినప్పుడు ఆయన కృపల ద్వారా కొంత సమయము ఇక్కడ నేను అనేక పరిస్థితుల గుండా బయటికి వచ్చిన ఆ తరువాత నీ సన్నిధానంలో పరలోకములో సంపూర్ణముగా నీతో సమాధానపరచబడి నా మూలమున కాక నీ వలన మాత్రమే నేను పూర్తిగా ప్రేమించబడి అంగీకరించబడి నీ వాడనుగా ఉండునట్లు, పాపము సర్వ నాశనము అవునట్లు ఆ దినమును త్వరపెట్టుము ఓ ప్రభువా, ఆమేనని ప్రార్థన చేశాడు. వీరు 100 సంవత్సరాల క్రితం బ్రతికారు కనుక వారి ఆ సమయంలో వారి యొక్క అవగాహన, వారికి లోకంలో ఉన్నటువంటి ఇప్పుడు అనేక విషయాలు మనకు అందుబాటులో ఉన్నట్టు ఆ రోజుల్లో మరి అంతగా లేవు. అయినప్పటికీ వారు ఎక్కువ సమయము దేవుడికి, వాక్యానికి, మరి ముఖ్యమైనటువంటి ఆత్మీయ విషయాలకు ఇచ్చేవారు కనుక వారిని వారు పరీక్షించుకునేవారు అండ్ వాక్యముతో పోల్చుకునేవారు, శోధించుకునేవారు అండ్ దేవుడిని సమీపించిన ప్రతిసారి భయపడేవారు. ఎందుకంటే అంత యోగ్యుడు, ఉన్నతుడు, పరిశుద్ధుడు, మరి నేను ఇంత దయానీయమైనటువంటి, నేను ఇంత దుర్మార్గమైనటువంటి పాపిని, మరి ఏ రకంగా అని ఆ భయముతో, భక్తితో ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసేవారు. సో నా ప్రియ సహోదరి సహోదరుల, ఆ రకంగానే నీ ప్రార్థనా జీవితాన్ని, నా ప్రార్థనా జీవితాన్ని మనము పెంపొందించుకోవడం ద్వారా ఇప్పుడున్న పరిస్థితి ప్రమాదకరమైనటువంటిది, పాపిష్టి మరి ప్రపంచంలో మనం జీవిస్తున్నాం కనుక ఇంకెక్కువగా ఈ రకమైనటువంటి ప్రార్థనలను వాక్యం నుండి, చరిత్ర నుండి మనం నేర్చుకుని మన వ్యక్తిగత ప్రార్థనలుగా చేసుకోవడము అవసరం. సో రెండవ భాగంలోనికి, సెకండ్ పార్ట్లోనికి మనం వెళ్ళిపోదాం. రెండవ పార్ట్ ఏంటి అంటే డివోషన్ ఫర్ డెమాలిషన్. డివోషన్ ఫర్ డెమాలిషన్. దీని యొక్క ఉద్దేశం ఏంటో మీకు మరి మొదటి కార్యక్రమం చూసిన తర్వాత అర్థమై ఉంటుంది. దేవుడి వాక్యము ద్వారానే మనకు వ్యతిరేకంగా ఉన్న సమస్త విషయములను, దేవుడికి వ్యతిరేకంగా ఉన్న సమస్త విషయములను పూర్తిగా నిర్మూలించగలం. దేవుడి వాక్యము లేకుండా మనకు పోరాటము చేసేటువంటి ఏ రకమైనటువంటి సహాయము లభించదు, లేకపోతే ఆ రకంగా అర్హతే ఉండదు. కనుక దేవుడి వాక్యము ద్వారానే ఇది సాధ్యం. ఒకసారి మీ బైబిల్ని మీరు 2 కొరింథీ 10వ అధ్యాయానికి తిప్పినట్లయితే 3 నుండి 5వ వచనం వరకు నేను చదువుతున్నాను. 2 Corinthians chapter 10 verses 3 through 5. అక్కడ పౌలు ఈ రకంగా రాశాడు: మేము శరీరదారులమై నడుచుకొనుచున్నను, శరీర ప్రకారం యుద్ధము చేయము. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు గాని దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాలినంత బలము కలవై ఉన్నవి. మేము వితర్కములను, దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టి
ఆయన రాశాడు. చాలా మరి గంభీరమైనటువంటి విషయాలు ఆయన రాశాడు. వాటన్నింటిలోనికి నేను వెళ్ళట్లేదు, కాకపోతే ఇక్కడ నేను ఒకే ఒక విషయాన్ని మీ దృష్టికి తీసుకొని వస్తాను. ప్రపంచంలో ప్రభువును ప్రేమించే వారితో పాటు ప్రభువును ద్వేషించే వారు ఉన్నారు. ప్రపంచంలో ప్రభువుకి లోబడేటువంటి వారితో పాటు ప్రభువుని వ్యతిరేకించేటువంటి వారు, తిరుగుబాటు చేసేటువంటి వారు, రెబెల్ అయ్యేటువంటి వారు ఉన్నారు. అండ్ ఇది రకరకాలుగా దేవుడి యొక్క రాజ్యము, ఆయన రాజ్య స్థాపనలో జరుగుతున్నప్పుడు ఎదురయ్యేటువంటి ఒక పరిస్థితి, ఎదురయ్యేటువంటి ఒక విషయం. పౌలు భక్తుడు ఒక సువార్థికుడు, క్రీస్తు నామం ఎరుగనటువంటి అనేక ప్రాంతాలకు ఆయన దేవుడి చేత పంపబడినప్పుడు అక్కడికి వెళ్ళి యేసుక్రీస్తును నిర్మోహమాటంగా, నిస్సంకోచంగా అండ్ నిర్భయంగా ప్రకటించినటువంటి గొప్ప అపోస్తలుడు. ఆయన అనేకులను ఎదుర్కోవాల్సి వచ్చింది. క్రీస్తు సువార్త ప్రకటించబడుతున్నప్పుడు పాపి అయినటువంటి మానవుడికి పరిశుద్ధుడైనటువంటి దేవుడి ప్రేమ సువార్త ప్రకటించబడుతున్నప్పుడు కొందరు మరి వారి యొక్క హృదయాలను మైనములాగా కరిగించుకుని ఆయన పాదాలు పట్టుకున్నారు. కానీ మరికొందరు వారి యొక్క హృదయాలను బండలుగా, కొండలుగా చేసుకుని ఆయనకు వ్యతిరేకతను చూపారు. ఇది మనకి స్క్రిప్చర్లో కనపడుతుంది, హిస్టరీలో కనపడుతుంది. సో పౌలు భక్తుడు ఏమని చెప్తున్నాడు ఇక్కడ? దేవుని యొక్క వాక్యము ద్వారా బేసికల్లీ ఆయన చేసేటువంటి ఆత్మీయ పోరాటాన్ని శరీర సంబంధమైనటువంటి యుద్ధోపకరణములతో చేయట్లేదు. స్పిరిచువల్ వార్ఫేర్ని ఆయన ఫ్లెషీ వెపన్స్తో చేయట్లేదు. స్పిరిచువల్ వార్ఫేర్ని స్పిరిచువల్ వెపన్స్తోనే చేస్తున్నట్టుగా ప్రకటిస్తున్నాడు. సో దేవుడికి వ్యతిరేకంగా ఉండేటువంటి దుర్గములు, స్ట్రాంగ్ హోల్డ్స్, బలమైనటువంటి కోట వంటి ఆ విషయాలను పడద్రోయడానికి అండ్ వితర్కములను, అంటే దైవ వ్యతిరేకమైనటువంటి ఆర్గ్యుమెంట్స్ని, లేకపోతే లాజికల్ స్టేట్మెంట్స్ని, లాజికల్ థింకింగ్ని, ఫిలాసఫీని, లేకపోతే దేవుడికి వ్యతిరేకంగా ఉన్నటువంటి అసత్యాన్ని, అబద్ధాన్ని అన్నింటినీ కూడా కూలద్రోయడానికి, వాటిని పడగొట్టడానికి, నాశనం చేయడానికి, డిమాలిష్ చేయడానికి, స్ట్రాంగ్ హోల్డ్ని డిమాలిష్ చేయడానికి, ఈ యొక్క ఫిలాసఫీని డిమాలిష్ చేయడానికి, అన్గాడ్లీ అండ్ అన్క్రైస్ట్ ఏదైనా సరే, లాజిక్ కావచ్చు, రీజన్ కావచ్చు, జడ్జ్మెంట్ కావచ్చు, స్టేట్మెంట్ కావచ్చు, ఆర్గ్యుమెంట్ కావచ్చు, దాన్ని సర్వనాశనం చేయడానికి అండ్ దేవుడికి వ్యతిరేకంగా ఉన్న ప్రతి ఆలోచనను చెరపట్టి క్రీస్తు పాద సన్నిధి తీసుకురావడానికి ఆయన దైవిక జ్ఞానాన్ని, దేవుని వాక్యాన్ని వినియోగిస్తాడు. మనకున్న ఒకే ఒక ఆయుధం, అది సైతానుకు వ్యతిరేకంగా కావచ్చు, లోకంలో ఉన్న సమాజానికి వ్యతిరేకంగా కావచ్చు, క్రీస్తుకు వెలుపల ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి వాడే ఒకే ఆయుధం ఏంటంటే దేవుని వాక్యం. సో ఈ వాక్యము ద్వారా ఇది మేము సాధించగలుగుచున్నాం అని అపోస్తులైనటువంటి పౌలు అక్కడ మనకి తెలియచేస్తున్నాడు. సో ఈ రెండవ భాగంలో, సెకండ్ పార్ట్లో మనం ఏం చేస్తున్నాం? భక్తులు రాసినటువంటి ఒక భక్తితో కూడినటువంటి పుస్తకాన్ని ధ్యానపూర్వకంగా ధ్యానించుకోవడానికి నేను మీకు పరిచయం చేస్తున్నాను. సో ఈ కార్యక్రమంలో ఈరోజు నేను మీకు పరిచయం చేసేటువంటి రెండవ డివోషనల్ ఏంటి అంటే ద ఇమిటేషన్ ఆఫ్ క్రైస్ట్. ది ఇమిటేషన్ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తును అనుకరించుట అనేటువంటి ఒక చిన్న పుస్తకం. దాన్ని థామస్ ఏ కెంపిస్ అనేటువంటి ఒక భక్తుడు రాశాడు. రెండు మాటలు థామస్ ఏ కెంపిస్ గురించి చెప్పనివ్వండి. 1380 సంవత్సరంలో జన్మించాడు. 1471 సంవత్సరంలో ఆయన చనిపోయాడు. అంటే మీకు అర్థమైపోయి ఉంటుంది, ఆయన 15th అండ్ 14th సెంచురీకి సంబంధించిన వ్యక్తి. దాదాపు 500 సంవత్సరాల క్రితము ఆయన లోకంలో జీవించినటువంటి వ్యక్తి. ఆయన ఒక మిడివల్ క్రిస్టియన్ రైటర్ అన్నమాట. ఆయన రాసినటువంటి ఈ పుస్తకమే డివోషనల్ క్లాసిక్గా ప్రపంచంలో పేరుగాంచింది. నిజానికి ఆయన జర్మనీలోని కెంపెన్ అనేటువంటి ఒక ప్రాంతంలో జన్మించిన తర్వాత అగస్టీనియన్ మొనాస్ట్రీ, నెదర్లాండ్స్లో జోల్ అనేటువంటి ప్రాంతంలో ఉన్న ఆ మొనాస్ట్రీలో చేరి అక్కడ ఆయన ఈ యొక్క భక్తి విషయాన్ని మరి పెంపొందించుకుంటూ వచ్చాడు. ఆయన బాగా ప్రార్థన చేసేవాడు. అండ్ ఆయన కోరిక ఏంటి అంటే యేసు ప్రభువుని నా జీవితం అంతా కూడా కలిగి ఉండాలి, ప్రేమించాలి, ఆయన అడుగుల్లో నేను అడుగులేసి నడుచుకోవాలి. అందుకనే ఆయన ధ్యానపూర్వకంగా వాక్యం నుండి సేకరించినటువంటి సత్యాలను ది ఇమిటేషన్ ఆఫ్ క్రైస్ట్ అనే చిన్న పుస్తకంలో పొందుపరిచాడు. 500 సంవత్సరాల క్రితం లాటిన్ భాషలో రాయబడినటువంటి ఆ చిన్న పుస్తకం
ప్రస్తుతం ప్రపంచంలో అనేక భాషల్లోనికి అనువదించబడి అంటే ట్రాన్స్లేట్ చేయబడి లక్షలాది మందికి చాలా గొప్ప ఆదరణకరమైన లేకపోతే వాక్యానుసారమైనటువంటి నడిపింపుకు సహాయపడింది. ఆయన వాక్యములో ఉన్నటువంటి క్రీస్తును సాధారణంగా ఎవరికైనా అనుసరించడానికి ఉపయోగపడేటువంటి రీతిలో మరి మనకు డివోషనల్స్ని రాసిచ్చాడు. కనుక ఆ వాక్యాన్ని ఆ డివోషనల్ని మనం చక్కగా ఉపయోగించుకోవచ్చని మంచి మంచి భక్తులు వాక్య పరిచర్య చేసినటువంటి పండితులందరి అభిప్రాయం. అందుకని ఈ పుస్తకాన్ని ప్రపంచంలో చాలామంది చదివారు, మేలు పొందారు. అండ్ ఈ రోజున నీకు నాకు ఉన్నటువంటి ఒక పెద్ద అవసరత ఏంటి, లేకపోతే మొదటి అవసరత ఏంటి, ప్రాముఖ్యత ఏంటి అంటే మనమందరము క్రీస్తును పోలి ఉండడానికి పిలువబడ్డాం. కనుక క్రీస్తును అనుసరించాలి, క్రీస్తును అనుకరించాలి. వి మస్ట్ ఇమిటేట్ క్రైస్ట్ సో దట్ వీ క్యాన్ వాక్ లైక్ క్రైస్ట్ to the glory of God and for the good of people. సో దానికోసము ఈ యొక్క థాట్ ప్రొవోకింగ్ పర్సనల్ అండ్ అన్ఫర్గెటబుల్ డివోషనల్ అంటారు దీన్ని. అంటే ఆలోచన రేకెత్తించి వ్యక్తిగతంగా ప్రభావితం చేసి అండ్ మరువలేనటువంటి డివోషనల్ అన్నమాట. ఆ యొక్క పుస్తకం మీకు స్క్రీన్ మీద కనపడుతుంది. దాంట్లో 4 భాగాలు అనుకుంటాను, నాకు పూర్తిగా జ్ఞాపకం లేదు. కాకపోతే ఆ భాగములను ఆయన చక్కగా విడదీసి మరి మనకు ఆత్మీయంగా ఉండినట్లు చక్కగా డివోషన్ని ప్రజెంట్ చేస్తాడు. సో మీరు ఆ బుక్ని మరి కొనుక్కోవచ్చు, లేకపోతే అది ఆన్లైన్లో కొన్ని చోట్ల కొన్ని వెబ్సైట్స్లో ఫ్రీగా కూడా ఉంది. దాని ద్వారా మీరు మీ కుటుంబము ఆత్మీయంగా మేలు పొందుతారు. వాక్యంతో పాటు ఈ డివోషనల్స్ మన ఆత్మీయ విశాలతకు చాలా ఉపయోగపడతాయి. సో ది ఇమిటేషన్ ఆఫ్ క్రైస్ట్ బై థామస్ ఏ కెంపిస్, అది ఈరోజు మనకు పరిచయం చేయబడుతున్నటువంటి డివోషనల్. ఇక 3వ భాగంలోనికి మనం వెళ్దాం. మనం ప్రస్తుతం క్రైస్ట్ కనెక్ట్ అనేటువంటి ఆత్మీయ కార్యక్రమంలో, క్రైస్ట్ కనెక్ట్ అనేటువంటి స్పిరిచువల్ ప్రోగ్రాంలో ఉన్నాము. అండ్ దీంట్లో క్రైస్ట్తో కనెక్ట్ అవ్వడానికి అండ్ మనం ఒకరికి ఒకరము ఆశీర్వాదకరమైనటువంటి జీవిత సాక్ష్యాలు కలిగి ఉండడానికి అవసరమైనటువంటి విషయాలను దేవుడు ప్రేరేపించి ప్రవేశపెట్టాడు. అందుకనే దేవుడు మనల్ని మొదట ప్రార్థనకు సంబంధించి, తరువాత వాక్యానికి సంబంధించి, ఆ తరువాత దేవుడి యొక్క స్వభావానికి సంబంధించి, చరిత్రకు సంబంధించి, వాక్యానికి సంబంధించి 5 భాగాలు 5 పార్ట్స్ని క్రైస్ట్ కనెక్ట్ కార్యక్రమంలో మన కొరకు ఏర్పాటు చేశాడు. సో ఇప్పుడు 3వ భాగంలోనికి వస్తున్నాను, డివైన్ డోస్. అంటే దైవికమైనటువంటి డోస్, మనకు అవసరమైన బలము, అవసరమైనటువంటి ధైర్యము, అవసరమైనటువంటి నిరీక్షణ అన్నింటినీ కూడా దేవుడే స్వయంగా మనకు ఇవ్వాలి. సో మనం ఈ యొక్క డివైన్ డోస్లో ఏం చేస్తున్నాము, మనం కలుసుకున్న ప్రతిసారి దేవుడి అనేక నామాల్లో నుండి ఒక నామము లేకపోతే ఒక బిరుదు టైటిల్ని తీసుకొని బ్రీఫ్గా జస్ట్ 2 minutes మేబీ 3 minutes దాని గురించి ధ్యానించి బలోపేతం చేయబడి ముందుకెళ్తాం. ఆదికాండం 14వ అధ్యాయంలో మరి మనం చూస్తాం, లోతును కొంతమంది రాజులు కిడ్నాప్ చేసుకొని తీసుకుపోయినప్పుడు అబ్రాము అతన్ని విడిపించుకొని తీసుకురావడానికి బయలుదేరుతాడు. అబ్రామ్ తన ఇంట్లో ఉన్నటువంటి 318 మంది యోధులతో పోయేసి, అంటే వారు ఆయన పనివారు కానీ వారికి మరి ఆ రకంగా తర్ఫీదునిచ్చి వారి ద్వారా ఆయన యుద్ధం చేశాడు. నిజానికి అంతమంది రాజులకు వ్యతిరేకంగా అబ్రాహాము పోరాడడం కానీ జయం సాధించడం కానీ విడ్డూరంగా అనిపిస్తుంది, లేకపోతే విచిత్రం అనిపిస్తుంది, నమ్మబుద్ధి కాదు. కానీ అక్కడ జరిగినటువంటి విశేషం ఏంటో మన కొరకు రాయబడింది. ఆదికాండం 14, 18, 19 వచనాలు. జెనసిస్ 14, 18 and 19. మరియు షాలేం రాజైన మెల్కీసెదెక్ రొట్టెను ద్రాక్షారసమును తీసుకొని వచ్చెను. అతడు సర్వోన్నతుడగు దేవునికి యాజకుడు. అప్పుడు అతడు అబ్రామును ఆశీర్వదించి, ఆకాశమునకు భూమికిని సృష్టికర్తయును సర్వోన్నతుడైన దేవుని వలన అబ్రాము ఆశీర్వదింపబడునుగాక అనియు. తర్వాత కూడా మీరు చదువుకోవచ్చు, మరలా సర్వోన్నతుడు అనేటువంటి మాటల్ని మనం చూస్తాం. సో ఈరోజు దేవుడి నామము సర్వోన్నతుడగు దేవుడు. ఎల్ ఎలియోన్, ఎల్ ఎలియోన్. ఎల్ అంటే గాడ్, ఎలియోన్ అంటే మోస్ట్ హై. సో ద మోస్ట్ హై గాడ్ అనేటువంటి ఆ దేవుడి గురించి ఆదికాండం 14లో మనకు పరిచయం చేయబడింది. 2 వ్యక్తులు ఆ దేవుని యొక్క సేవకులుగా మనకు అక్కడ కనపడుతున్నారు. మెల్కీసెదెక్ ఆయన యొక్క యాజకుడు, అబ్రహాము ఆయన యొక్క మరి స్నేహితుడు.
ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. ఆ రోజుల్లో అండ్ ఇప్పుడు కూడా చాలా ప్రాంతాల్లో ఎలాంటి పరిస్థితి అంటే, మనుషులు భూభాగాలను విడగొట్టుకున్నారు, జియోగ్రాఫికల్ డివిజన్స్ చేసుకున్నారు, లొకేషన్, సిటీ, స్టేట్, కంట్రీ, కాంటినెంట్ లాగా మార్చుకున్నారు. అండ్ అక్కడ వారు ఏం నమ్ముతారంటే, చాలా మత విశ్వాసాల్లో ఉన్నటువంటి విషయం ఏంటంటే, మా ప్రాంతపు దేవత, మా ప్రాంతపు దేవుడు, మా పట్టణపు దేవత, మా పట్టణపు దేవుడు, మా దేశపు దేవత, మా దేశపు దేవుడు అని వారికి చాలా ప్రాముఖ్యతనిస్తారు. కానీ ఇక్కడ అలాంటి రాజులతో యుద్ధం చేసినటువంటి అబ్రామును మెల్కిసెదెకు ఎదుర్కొన్నప్పుడు ఒక గొప్ప సత్యాన్ని ఆయనకే కాదు మనందరికి కూడా తెలియజేశాడు. అదేంటంటే, మన దేవుడు ఒక ప్రాంతానికి, ఒక పట్టణానికి, ఒక పల్లెకు, ఒక కంట్రీకి, ఒక కాంటినెంట్కి పరిమితమైనటువంటి వాడు కాదు. మన దేవుడు ద మోస్ట్ హై గాడ్, సర్వోన్నతుడైన దేవుడు. ఆకాశానికి భూమికి ఆయనే సృష్టికర్త. అంటే ఈ యొక్క భూభాగాలన్నీ కూడా ఏ విశ్వంలో అయితే ఉన్నాయో దాన్ని ఆయన మాట చేత సృష్టించాడు, ఆయన మాట చేత నిర్వహిస్తున్నాడు. సో ఈ క్రియేటర్ గాడ్, ఈ సస్టైనర్ గాడ్, ఈ పవర్ఫుల్ గాడ్ ఈజ్ ద మోస్ట్ హై గాడ్. ఈయనే సర్వోన్నతుడగు దేవుడు. సో ఇప్పుడు ఒక సర్వోన్నతుడగు దేవుని యొక్క సేవకునిగా, ఒక సర్వోన్నతుడగు దేవుని యొక్క శిష్యునిగా, ఆ దేవుని కుమారుడిగా, కుమార్తెగా మనం దేని గురించి అయినా ఎప్పుడైనా భయపడాల్సినటువంటి అవసరం ఉందా? లేదు. ఎందుకంటే సమస్తము ఆయన ఆధీనంలో ఉంది, ఆయన అధికారం కింద ఉంది, ఆయన ఆలోచన ప్రకారం నడుస్తుంది. మీరు తర్వాత చదువుకోండి, దానియేలు 4వ అధ్యాయంలో నెబుకద్నెజర్ బుద్ధిహీనమైన పని చేసినప్పుడు పశువులాగా మారి గడ్డి తినాల్సిన పరిస్థితిని దేవుడు అతనికి ఇచ్చాడు. అక్కడ ఒక మాట ఈ రకంగా రాయబడి ఉంది, మనుషుల రాజ్యములన్నింటి మీద కూడా సర్వాధికారి అయినటువంటి వాడు సర్వోన్నతుడగు దేవుడు. ఆయన ఎవరికి రాజ్యాన్ని ఇవ్వాలంటే ఇస్తాడు, ఎవరి దగ్గర నుండి తీసివేయాలంటే తీసివేస్తాడు. సో దేవుడు సర్వోన్నతుడు గనుక ఆయన ఆలోచనకు అనుకూలంగానే ప్రపంచంలో సమస్తమును ఆయన జరగడానికి అనుమతినిస్తాడు. సో ఆయనే ద మోస్ట్ హై గాడ్ ఈజ్ ద సావరిన్ లార్డ్. ఆయనే మన సార్వభౌముడైనటువంటి ప్రభు. యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు ఒక మాట నేను జ్ఞాపకం చేస్తాను. మార్కు సువార్త 5వ అధ్యాయం 7వ వచనం. ఆయన గెరాసేనుల దేశానికి వచ్చాడు. అక్కడ అపవిత్రాత్మ పట్టినవాడు సమాధుల మధ్యలో ఆయనను ఎదుర్కొన్నాడు. మార్క్ 5:7, మార్క్ 5:7. యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి, నన్ను బాధపరచుకోమని దేవుని పేరట నీకు ఆనబెట్టుచున్నానని బిగ్గరగా కేకలు వేశాను. సో యేసు ప్రభుని గురించి సేనా అను దయ్యము పట్టినవాడు ఏమని సంబోధిస్తున్నాడో చూశారు కదా. సర్వోన్నతుడగు దేవుని కుమారుడా. యేసు పేరును కూడా వాడాడు. యేసు, జీసస్, యు ఆర్ ద సన్ ఆఫ్ ద మోస్ట్ హై గాడ్. So God is the most high God, Jesus is the son of the most high God, and the Holy Spirit is the spirit of the most high God, and we are dwelling in him. నిన్న నేను మొదటి రోజు నేను చెప్పాను 90వ కీర్తనలో ఎల్ ఒలామ్ అంటే ఇటర్నల్ గాడ్. దాంట్లో మొదటి వచనంలో మోషే లేక మోసెస్ ఈ రకంగా అంటాడు, గాడ్ ఈజ్ అవర్ హోమ్, దేవుడే మా నివాస స్థలం. సో రిమెంబర్, నీవు ఎంత చిన్న ఇంట్లో ఉన్నా, ఎంత పెద్ద ఇంట్లో ఉన్నా, మరి ఏ రకమైనటువంటి కనీస సౌకర్యాలు ఉన్నా లేకున్నా, లేక విస్తృతంగా ఉన్నా, ఒకటి గుర్తుపెట్టుకోవాలి, శరీరాలకు గృహాలు, శరీరాలకు వాహనాలు, శరీరాలకు ఫలానా అవసరం. కానీ నిజంగా ఒక పర్సన్కి, వ్యక్తికి, నీకు నాకు నిజమైనటువంటి గృహము మన దేవుడే. సో ఈ సర్వోన్నతుడైనటువంటి దేవుడిని గృహముగా, ఈ సర్వోన్నతుడైనటువంటి దేవుడు మనకు నిర్భయమైనటువంటి ఆశ్రయముగా ఉన్నప్పుడు ఎందుకు మనము దేని విషయంలో కూడా మరి సంకోచించాలి, లేక భయపడాలి, లేక వెనుకంజ వేయాలి, ఆర్ ఇంకొకటి చేయాలి? సో ఆ సర్వోన్నతునకు దేవునికి తగినట్టుగా నీవు నేను జీవించుటకు దేవుడు మనల్ని పిలిచాడు. సో ఈ రాత్రి మీకు ఈ డోస్ బాగా పడుతుందని నేను ప్రార్థించాను అండ్ ఆశిస్తున్నాను. సో మన క్రైస్ట్ కనెక్ట్లో 4వ భాగంలోనికి మనం వెళ్ళిపోదాం. 4th పార్ట్లో మనం చూసేది ఏంటి? హిస్ టచ్ ఇన్ హిస్టరీ. టచ్ ఇన్ హిస్టరీ, చరిత్రలో ఆయన యొక్క హస్తము చేసిన కార్యం, లేకపోతే చరిత్రను ఆయన యొక్క హస్తము స్పర్శించినటువంటి విషయం. నా ఈరోజు April 17, 2020 అంటే ఏప్రిల్ 17, 2020
ప్రతిసారి నేను ఆ రోజున జరిగిందే చెప్పను, సమ్ టైమ్స్ వేరేవి చెప్తాను, సమ్ టైమ్స్ ఆ డేకి రిలేటెడ్గా గతంలో జరిగిన విషయాన్ని నేను చెప్పచ్చు. దేవుడు నా హృదయం మీద దేన్ని పెడితే దాన్ని నేను చెప్తాను. సో ఈరోజు మనము ఒక విషయాన్ని గురించి నేను మీ ముందు పెడతాను. ఇది వాస్తవంగా జరిగినటువంటి ఒక గొప్ప దేవుని కార్యం. బైబిల్ గ్రంథంలో ఇథియోపియా లేకపోతే ఐథియోపియా అని తెలుగులో దాదాపు చాలాసార్లు మనం చదువుతాం. ఒక భక్తుడు కట్టినటువంటి లెక్క 60 సార్లు బైబిల్లో ఇథియోపియా అనేటువంటి రెఫరెన్స్ మనకు కనపడుతుంది. అండ్ న్యూ టెస్టిమెంట్ క్రిస్టియన్స్గా మనందరికీ బాగా పరిచయమైనటువంటి భాగము అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయం. సువార్త ప్రబలుతున్నప్పుడు ఫిలిప్ అనేటువంటి సువార్తికుడు సమరయ పట్టణానికి వెళ్ళి ఘనముగా గొప్ప సేవ చేస్తున్నప్పుడు సమయంలో ఆ దినాన్న పరిశుద్ధాత్మ దేవుడు అతన్ని మరి ఒక ప్రాంతానికి వెళ్ళి ఒక వ్యక్తి రథం మీద వెళ్తుండగా అతన్ని కలుసుకోమని చెప్తాడు. అతడు ఐథియోపియుడైనటువంటి నపుంసకుడు. అతడు యెరూషలేముకు దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చాడు. ఆరాధన చేసి వెళ్ళిపోతున్నప్పుడు యెషయా గ్రంథాన్ని రథం మీద కూర్చొని చదువుకుంటున్నాడు. అర్థం అవ్వలేదు. అప్పుడు ఫిలిప్ వెళ్ళి అతనికి అర్థమవులాగున్న చెప్పి యేసుక్రీస్తును రక్షకునిగా పరిచయం చేశాడు. అతడు రక్షించబడ్డాడు. వెనువెంటనే నీట బాప్తిస్మం తీసుకున్నాడు. అండ్ ఈ గొప్ప ఆనందముతో ఆ దేవుణ్ణి, సర్వోన్నతుడగు దేవుణ్ణి ఆరాధిస్తూ తన దేశానికి వెళ్ళిపోయాడు. ఆ రకంగా సువార్త ఆ ఇథియోపియా అనేటువంటి దేశానికి వెళ్ళింది. కానీ ప్రస్తుతం జరిగినటువంటి ఇంకొక అద్భుతమైనటువంటి విషయాన్ని నేను మీతో పంచుకుంటున్నాను. 1927లో అంటే దాదాపు 93 సంవత్సరాల క్రితము సుడాన్ ఇంటీరియర్ మిషన్ అనే ఒక మిషన్ సంస్థ వారు ఇథియోపియాలో ఒక వైల్డ్ ట్రైబ్ అంటే ఆటవిక కోవకు చెందినటువంటి తెగ ప్రజలను సువార్తీకరణ ద్వారా యేసు ప్రభు కొరకు సంపాదించడానికి పంపించారు. వీరు ఈ ఆటవిక తెగకు సంబంధించినటువంటి ప్రజలను వాలమోస్ అంటారు. వీరు సేటన్ వర్షిపర్స్ అన్నమాట, సాతానుని ఆరాధించేటువంటి వారు. సో ఆ రోజున అంటే ఈ యొక్క మిషనరీలు వచ్చిన సమయంలో వారి యొక్క వార్షిక పండుగ జరుగుతోంది. ఆ వార్షిక పండుగ జరుగుతున్నప్పుడు వారు సాతానుకు ఒక పెద్ద ఎద్దును బలిగా ఇచ్చారు. దాని రక్తాన్ని తీసుకొని పాత్రల్లో పోసుకొని అందరి గృహాల మీద దాన్ని చిలకరించారు. ఆ ఎద్దు పచ్చి మాంసాన్ని తీసి దాన్ని భాగాలుగా కోసి అక్కడ ఉన్నటువంటి ఇంటి వారందరికీ అంటే ఆ తెగ ప్రజల గృహాలకు, కుటుంబాలకు ఇచ్చారు. ప్రతి ఒక్కరూ ఆ పచ్చి మాంసాన్ని తినేటట్టు తిని ఆ తర్వాత ఆనందించారు. ఒక రకంగా చెప్పాలంటే ఆ ప్రాంతం అంతా కూడా దయ్యాలతో నిండినటువంటి వాతావరణం కనపడింది. కొంతకాలానికి ఈ మిషనరీలు అక్కడ పరిచర్య చేయడం ద్వారా కొందరు ప్రభువుని నమ్మారు. ఒక చిన్న సంఘము ఈ సేటన్ వర్షిపర్స్ మధ్యలో జీసస్ని వర్షిప్ చేయడానికి ఏర్పాటు చేయబడింది. ఈ సంఘము మరి పెరిగి ఇంకా ముందుకు సాగే పరిస్థితుల్లోనికి రాకముందే, మిషనరీలు ఇంకా పరిచర్య చేసే అవకాశము లేకుండా ముసలిని అనేటువంటి ఒక వ్యక్తి ఆ సమయంలో మరి అతను ఇటలీకి అధినేతగా మారాడు. కనుక పరిస్థితులన్నీ కూడా తారుమారైపోయాయి. 1935లో అతడు ఇథియోపియాను ఇన్వైట్ చేశాడు. అంటే దాన్ని ముట్టడి వేసి దాన్ని అతడు కైవసం చేసుకుని తన ఇటాలియన్ ట్రూప్స్ని లోపలికి పంపాడు. సో ఇటాలియన్ సైన్యము ఈ యొక్క ట్రైబల్ ఏరియాస్కి వచ్చినప్పుడు వారు ఈ మిషనరీలను అక్కడి నుండి వెళ్ళిపోమని ఆజ్ఞాపించారు. సో సూడాన్ ఇంటీరియర్ మిషనరీలు అక్కడ నుండి వెళ్ళిపోయారు. సో ఈ వాలమోస్ బిలీవర్స్ని వారు విడిచిపెట్టి వెళ్ళిపోతున్నప్పుడు, వారు వచ్చినప్పుడు ఒక్క వాలమోకి కూడా యేసుప్రభు తెలియదు. వారు విడిచి వెళ్ళిపోతున్నప్పుడు 9 ఏళ్ళు వారు అక్కడ కష్టపడిన ప్రయాసానికి దేవుడు 48 మంది విశ్వాసులను ఇచ్చాడు. సో ఈ 48 మంది విశ్వాసులు సంఘముగా ఉంటే వారిని విడిచి ఈ మిషనరీలు ఆ ప్రాంతం నుండి దాదాపు 26 మంది వెళ్ళిపోయే చివరి ఆరాధనలో ఆ చిన్న సంఘము కూడుకుంది, ఆరాధన చేసింది. ప్రభు బలలో వారందరూ పాలిభాగస్తులయ్యారు. అందరూ ఒకరినొకరు కరుచుకుని కన్నీళ్లు విడిచారు. ఆ తర్వాత మిషనరీలు వెళ్ళిపోయిన తర్వాత ఏ రోజున వెళ్ళిపోయారు అనుకుంటున్నారు? April 17, 1937, 83 సంవత్సరాల క్రితం ఇదే రోజు ఏప్రిల్ 17న సూడాన్ ఇంటీరియర్ మిషనరీస్ ప్రాంతం నుండి వెళ్ళిపోతే ఇక ఆ సంఘము మరి ఎవ్వరి సహాయము సపోర్ట్ లేకుండా ఆ ప్రాంతంలో ఒంటరిగా ఉండిపోయింది. తర్వాత రేమండ్ డేవిస్ అనేటువంటి ఒక మిషనరీ ఈ రకంగా రాశాడు, మాకు తెలుసు దేవుడు నమ్మకస్తుడు అని, మాకు తెలుసు మేము వాలమోస్ మధ్యలో నుండి వెళ్ళిపోయినా కూడా ఆయన వారితో నిలిచి వారిని నడిపిస్తాడని.
అండ్ మరలా మేము ఎప్పుడైనా తిరిగి ఆ ప్రాంతానికి వెళ్ళి వారిని చూస్తామేమో మాకు తెలియదు, కానీ దేవుడు సహాయం చేస్తాడని నమ్ముతున్నాను అని చెప్పాడు. ఇథియోపియాను వారు కైవసం చేసుకోవడం ద్వారా, ఇన్వైడ్ చేయడం ద్వారా రెండవ ప్రపంచ యుద్ధం ప్రారంభమైంది. జూలై 4, 1943 అప్పుడు మిషనరీలు తిరిగి ఈ యొక్క వాలమోస్ మధ్యలోనికి వచ్చారు. ఇప్పుడు వచ్చినప్పుడు వారు అక్కడ పరిస్థితిని చూసి ఆశ్చర్యపోయారు. ఎందుకంటే ఆ యొక్క చిన్న సంఘాన్ని ఇటాలియన్ సైన్యము నాశనం చేసే ప్రయత్నం చేసింది. అక్కడున్న సంఘ నాయకులను ఒక రోజున మరి పట్టుకొని ఒక్కొక్కరిని 100 కొరడా దెబ్బలు కొట్టారు. ఒక ఆయన్నైతే 400 దెబ్బలు కొట్టారు. మరి ఆ దెబ్బలు తిన్నటువంటి సేవకులు, ఆ యొక్క చిన్న సంఘానికి ఉన్న నాయకులు, మరి వారు కొన్ని నెలలు వారి వీపు మీద పడక మీద పడుకోలేని పరిస్థితి. జస్ట్ ఇమాజిన్ చేయండి, ఆ వీపు మీద కొన్ని నెలలు పడుకోకుండా ఏ రకంగా పడుకొని ఇబ్బంది పడుంటారో. ఏ వైపున పడుకున్న ఇబ్బంది, అండ్ వీపు మీద వాతలతో విపరీతమైనటువంటి నొప్పి, వేదన. కొంతమంది అయితే చనిపోయారు. ఒక ఆయన పేరు వాండారో, ఆయన్ని పబ్లిక్గా నిలబెట్టి వస్త్రాలు విప్పి ఆ రకంగా అందరు చూస్తుండగా కొరడా దెబ్బలు కొడుతున్నప్పుడు అతను గట్టిగా కేకలేసి సువార్త చెప్తూనే ఉన్నాడు. ఇంకొక వ్యక్తి పేరు టోరో, అతన్ని కూడా మార్కెట్ ప్లేస్లో మరి వస్త్రాలు విప్పేసి, మరి హిపోపోటమస్ తెలుసు కదా మీకు, పెద్ద జంతువు, దాని తెలుగులో ఏమంటారో నాకు జ్ఞాపకం రావట్లేదు. సో దాని యొక్క చర్మము నుండి తీసుకున్నటువంటి కొరడాతో అతన్ని కొట్టినప్పుడు అతను కూడా ఇంకా గట్టిగా సువార్తను ప్రకటిస్తూనే ఉన్నాడు. ఈ రకంగా వేల మంది ఆ ట్రైబల్ ఏరియాస్లో ఉన్నటువంటి వారు రక్షించబడ్డారు. ఈ తెగవారు మరొక తెగకు మిషనరీలను పంపితే వారు వెళ్ళి సువార్త ప్రకటించారు. సో ఈ మిషనరీలు దాదాపు 10 ఏళ్లకు వెనక్కి వచ్చినప్పుడు చూసిన పరిస్థితి ఏంటి? 48 మందిని చిన్న సంఘాన్ని విడిచి వెళ్తే దేవుడు దాన్ని 18,000 మంది విశ్వాసులతో కూడుకున్నటువంటి కొన్ని వందల సంఘాలుగా మార్చేశాడు. సో ఏప్రిల్ 17 గతంలో చరిత్రలో దేవుడు చేసినటువంటి కార్యాన్ని బట్టి ఆ దేవునికి స్తోత్రం. మన దేవుడు సర్వోన్నతుడు, మన దేవుడు సజీవుడు, మన దేవుడే సింహాసనాసీనుడు, మన దేవుడే సకల సామర్థ్యమును కలిగినటువంటి వాడు. కనుక మన దేవుడికి మనము ఎంతగా లోబడి, ఎంతగా ఆయన్ని సేవిస్తే అంత ధన్యత. ఇక క్రైస్ట్ కనెక్ట్లో మనము పార్ట్ 5కి వచ్చేసాం, 5వ భాగానికి వచ్చాం, చివరి భాగానికి వచ్చాం. దేవుడి వాక్యాన్ని మనం ఈ సమయంలో క్లుప్తంగా వింటాం, కొంత సమయం వింటాం. నేను ఈ యొక్క క్రైస్ట్ కనెక్ట్లో చెప్పే వాక్య పరిచర్య భాగాలన్నీ కూడా ఎగ్జార్టేషన్స్ మాత్రమే, అంటే కేవలము ప్రోత్సాహ లేక హెచ్చరిక వచన పరిచర్య మాత్రమే, ఎక్స్పోజిషన్ కాదు. అంటే దాంట్లోనికి వెళ్ళి వచనం వెంబడి వచనం, లేకపోతే మూలము సారము అంతా పూర్తిగా వెలికి తీసి చెప్పేటువంటి పని నేను చేయట్లేదు. జస్ట్ ఎగ్జార్టేషన్ మాత్రమే, దాన్ని మీరు దృష్టిలో పెట్టుకోండి. సో 5th పార్ట్ ఏంటి? వర్డ్ ఫర్ ద వికెడ్, ఫర్ ద wretched, ఫర్ ద వీక్, ఫర్ ద weary అండ్ ఫర్ ద వండర్ఫుల్. వర్డ్ ఫర్ ద వికెడ్, ఫర్ ద wretched, ఫర్ ద వీక్, ఫర్ ద weary అండ్ ఫర్ ద వండర్ఫుల్. 5 కోవలకు సంబంధించినటువంటి ప్రజలకు దేవుడి వాక్యం ప్రతిసారి ప్రకటించబడినప్పుడు ఏదో రకంగా వారిని తాకాలి, వారికి మేలు చేయాలన్నది దేవుని యొక్క ఆలోచన. సో మీ బైబిల్ మీ దగ్గర ఉన్నట్లయితే దయచేసి తిప్పండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 20 నుండి 24వ వచనం వరకు. ఎఫిషియన్స్ చాప్టర్ 4 వర్సెస్ 20 through 24. ఎఫెసీ 4:20 నుండి 24 వరకు. అయితే మీరు యేసును గూర్చి విని ఆయన యందలి సత్యము ఉన్నది ఉన్నట్టుగానే ఆయన యందు ఉపదేశింపబడిన వారైన ఎడల మీరు అలాగూ క్రీస్తును నేర్చుకున్న వారు కారు. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశ వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. చాలా చాలా అద్భుతమైనటువంటి వాక్య భాగం అది. మరి యొక్క వాక్య భాగంలో మీరు చూసినట్లయితే పరసంబంధమైనటువంటి సత్యాలను భూమి మీద బ్రతుకుతున్నటువంటి మన కొరకు దేవుడు ప్యాక్ చేసి పొందుపరిచి మరి అనుగ్రహించాడు. ఒక క్రైస్తవ విశ్వాసి జీవించాల్సినటువంటి విధానాన్ని ఏ మాత్రం కూడా మరొక మాటకు తావు లేకుండా దేవుడు అపోస్తులైనటువంటి పౌలు ద్వారా చాలా స్పష్టంగా చెప్పేశాడు. ఒక క్రైస్తవుడు క్రీస్తు దగ్గరికి మొదట నడిపించబడతాడు, ఆ తర్వాత క్రీస్తులో అతడు నేర్పించబడతాడు, అప్పుడు క్రీస్తుతో అతడు నడక మొదలు పెడతాడు, అండ్ క్రీస్తుతో నిత్య రాజ్యములో నిత్య జీవమును కలిగి జీవించేటువంటి ఆ యొక్క అద్భుతమైనటువంటి భవిష్యత్తులోనికి అతడు వెళ్ళిపోతాడు. ఇది దేవుని యొక్క ప్రణాళికలో ఉన్నటువంటి
అద్భుతమైనటువంటి ఏర్పాటు. దీన్ని అందరూ గ్రహించరు, అదొక విషాదకరమైనటువంటి విషయం. కానీ దీన్ని అందరూ గ్రహించాల్సినటువంటి అవసరం ఉంది. ఎప్పుడో పరలోకానికి వెళ్ళిన తర్వాత యేసు ప్రభుతో ఇక యుగయుగాలు అంతం లేని కాలం ఉంటాను, అప్పుడు ఇక ప్రతినిత్యం ఆయనతోనే ఉంటాను, ఆయన్నే చూస్తాను, ఆయన్నే వింటాను, ఆయన్నే సేవిస్తాను అని చాలామంది అనుకుంటూ ఉండొచ్చు. అది చాలా మంచిది, అది శ్రేష్టమైనది, అది మరి ఆనందకరమైనది అండ్ అది వాస్తవమైనది. కానీ అక్కడ సంగతి అక్కడ చూద్దాం, ఇక్కడ సంగతి ఇక్కడ చూడాలి. ఇక్కడ సంగతి ఏంటంటే, ఇక్కడ ఇంకా మనకు దేవుడు శరీరాన్ని, జీవాన్ని అండ్ తన కొరకు జీవించే అవకాశాన్ని ఇచ్చినప్పుడు ఇక్కడ ఎలా జీవించాలో దాని గురించి ఇక్కడ ఈ వాక్య భాగంలో చెప్పాడు. ముందుగా చెప్పినట్టు అంతటిని నేను మరి త్రవ్వి తీయను, అంతటిని నేను మేము ముందు పెట్టను. కాకపోతే క్లుప్తంగా యేసు ప్రభు చరిత్రను రెండుగా విభజించాడు, హిస్టరీని రెండుగా డివైడ్ చేశాడు. అందుకనే బీసీ అంటే బిఫోర్ క్రైస్ట్, ఏడి అంటే ఆఫ్టర్ క్రైస్ట్ ఆర్ ఆఫ్టర్ డెత్ ఆర్ లాటిన్లో యానా డొమిని, ఇన్ ద ఇయర్ ఆఫ్ ద లార్డ్. నా ఆయన చరిత్రను రెండుగా విభజించడం మాత్రమే కాదు, మానవ సమాజాన్ని, మానవాళిని కూడా రెండుగా విభజించేశాడు. క్రీస్తులో ఉన్నవారు, క్రీస్తుకు అవతల ఉన్నటువంటి వారు, వెలిగించబడినటువంటి వారు, ఇంకా చీకటి అయి ఉన్నవారు, పాత స్వభావము గలవారు, క్రొత్త స్వభావముతో జీవించుచున్నటువంటి వారు, మోసపోయినటువంటి వారు, విడిపింపబడినటువంటి వారు. సో ఈ రకంగా యేసు ప్రభు మనుషులను విభజించేశాడు. సో రెండు కేటగిరీస్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ ఉన్నారు ప్రపంచంలో. మానవుల్లో రెండు కోవలు, దేవుని ప్రజలు అండ్ దేవునికి వ్యతిరేకంగా ఉన్నటువంటి అపవాది పిల్లలు. 1 యోహాను 3 మీరు చదివితే దాంట్లో దేవుని వాక్యం మనకు చెప్తోంది. ఇదే ఎఫ్ఎస్సి 4లో 18-19 వచనాలు కూడా నేను చదువుతున్నాను. ఎఫిషియన్స్ 4:18-19 వారైతే అంటే క్రీస్తులో లేకుండా అవిశ్వాసంలో ఉన్న లోకస్తుల గురించి ఆయన ఏం చెప్తున్నాడు జాగ్రత్తగా గమనించండి. కాబట్టి అన్యజనులని 17లో చెప్పాడు, వారి గురించి చెప్తున్నాడు. అంధకారమైన మనస్సు గల వారై తమ హృదయ కాఠిన్యం వలన తమలోనున్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరు చేయబడిన వారై తమ మనస్సునకు కలిగిన వ్యర్థత అనుసరించి నడుచుకొనుచున్నారు. వారు సిగ్గులేని వారై ఉండి నానా విధమైన అపవిత్రతను అత్యాశతో జరిగించుటకు తమను తామే కాముకత్వమునకు అప్పగించుకునిరి. సో ఈ అన్య జనుల గురించి ఆయన వారి యొక్క లక్షణాల గురించి ఆ వచనాల్లో మనకి తెలియజేశాడు. వారి దగ్గరికి వెలుగు వచ్చింది, కానీ వారు ఇంకా చీకటిని ప్రేమించారు. వారి దగ్గరికి విమోచకుడు వచ్చాడు, అయినా వారు ఇంకా నాశన పాత్రులైనటువంటి అపవాది శిష్యులుగానే ఉండదలిచారు. 2000 సంవత్సరాల క్రితం యేసు ప్రభువుని గురించి మరొక ప్రకటన చేయబడింది, ఈయనను విడుదల చేయుదునా లేక బరబ్బాను విడుదల చేయుదునా. అండ్ ఆ రోజున మనకు తెలుసు, జనము యేసును సిలువ వేయమన్నారు, బరబ్బాకు స్వాతంత్రాన్ని ఇవ్వమన్నారు. సో వారు ఎవరి శిష్యులు, వారు ఏ తరహా మనుషులు, వారు ఎవరికి లొంగుతారు అనేది అది ఒక నిదర్శనం అన్నమాట. దట్ ఈస్ అ వెరీ పవర్ఫుల్ ఎగ్జాంపుల్ ఆఫ్ మోస్ట్ పీపుల్. చాలామంది జీవితాల్లో వారికి యేసు కావాలా, బరబ్బా కావాలా అంటే ఎవరు కావాలో వారు చూపించేస్తారు. ఇక మన లెసన్లోనికి మనం వచ్చేస్తే చాలా చక్కని మాటలు, అంటే లెసన్ అని ఎందుకన్నానంటే స్కూల్కి, లెసన్కి, ఎడ్యుకేషన్కి, ట్రైనింగ్కి, డిసైపుల్షిప్కి సంబంధించినటువంటి మాటలను గ్రీక్లో అపోస్తలులైనటువంటి పౌలు వాడాడు. కనుకనే ఆ రకంగా నేను కూడా చెప్పాను. మొదటిది తెలుగులో 20-21 వచనాలు కలిసి ఉన్నాయి. సో అక్కడ 3 ప్రాముఖ్యమైనటువంటి మాటలను ఆయన వినియోగించాడు. నేను ఇంగ్లీష్ ప్రకారం వెళ్తాను కనుక ఆ ప్రకారమే దీంట్లో నుండి కూడా తీసుకొని మీకు చెప్తాను. సో మొదట పౌలు చెప్పిన విషయం ఏంటంటే, మీరాలాగు క్రీస్తును నేర్చుకున్నవారు కారు. మీరు అలాగు అన్య జనుల్లాగా కాదు, మీరు క్రీస్తును ఇంకొక రకంగా నేర్చుకున్నారు అనేటువంటి విషయాన్ని చెప్తున్నాడు. యూ లెర్న్డ్ క్రైస్ట్, క్రీస్తును నేర్చుకోవడం గురించి మాట్లాడుతున్నాడు. ఇది ఒక అసాధారణమైనటువంటి విషయమే కదా. మామూలుగా మనం మాట్లాడినప్పుడు దేని గురించి మాట్లాడతాము? లెర్నింగ్ అ సబ్జెక్ట్, ఒక అంశం గురించి, ఒక విషయం గురించి నేర్చుకోవడం. లెర్నింగ్ అబౌట్ సంథింగ్, అదొక టీచింగ్ కావచ్చు, అదొక డాక్ట్రిన్ కావచ్చు, లేకపోతే అదొక ఫిలాసఫీ కావచ్చు. వాటి గురించి నేర్చుకోవడం గురించి సాధారణంగా మాట్లాడుతుంటాం. కానీ ఇక్కడ ఈ వాడబడినటువంటి ఈ ఫ్రేజ్ మరలా బైబిల్లో మనకు ఎక్కడా కనిపించదు. సో పౌలు ఏమని రాశాడు? మీరు అలాగున క్రీస్తును నేర్చుకున్నవారు కారు. నా ఒక విషయాన్ని నేర్చుకోవడం ఒక ఎత్తు, ఒక వ్యక్తినే నేర్చుకోవడం ఇంకొక ఎత్తు. సో ఇక్కడ ఒక సబ్జెక్ట్ కాదు, ఒక పర్సన్ని నేర్చుకున్నాం
లేక నేర్చుకున్నారు అని పౌలు చెప్తున్నాడు. నా హిస్టారికల్ జీసస్ గురించి చాలామందికి తెలుసు, హిస్టారికల్ జీసస్ యొక్క టీచింగ్ గురించి చాలామంది విన్నారు, అండ్ చర్చలు చేస్తారు, రాతలు రాస్తారు, అండ్ రకరకాలుగా లెక్చర్లు ఇస్తూ ఉంటారు. నా ఇక్కడ హిస్టారికల్ జీసస్ గురించి ఆయన మాట్లాడట్లేదు, బిబ్లికల్ జీసస్ గురించి ఆయన మాట్లాడుతున్నాడు. సన్ ఆఫ్ గాడ్, ద మోస్ట్ హై జీసస్ గురించి ఆయన మాట్లాడుతున్నాడు. ఎంతోమంది క్రిస్టియానిటీకి చాలా దగ్గరగా వచ్చారు, ఎంతోమంది బైబిల్ని వారి చేతుల్లో వారి ఇళ్లలో కలిగి ఉన్నారు, ఎంతోమంది వాక్యాన్ని స్వంత కన్నులతో చూశారు, చదివారు, ఎంతోమంది దేవుడి సేవకుల ప్రసంగాలను 1-2 గంటలు కూర్చొని చక్కగా అన్వేషిస్తూ, అంటే వాటన్నిటి గురించి విశ్లేషిస్తూ విన్నారు. కానీ వారిలో ఎంతోమంది క్రీస్తును నేర్చుకోలేదు. కారణం ఏంటంటే వారు క్రీస్తుని గురించి నేర్చుకున్నారు, క్రీస్తు విషయాలు బోధనలు నేర్చుకున్నారు, క్రీస్తుని నేర్చుకోలేదు. ఆ ధన్యత కేవలము దేవుడి పిల్లలకు మాత్రమే, రక్షించబడి నూతన సృష్టిగా చేయబడినటువంటి విశ్వాసులకు, క్రైస్తవులకు మాత్రమే దేవుడు ఏర్పాటు చేశాడు. సో ఎఫెసీ సంఘంలో ఉన్నటువంటి పరిశుద్ధులకు ఆయన చెప్తున్నాడు, మీరు క్రీస్తును నేర్చుకున్నవారు. యోహాను సువార్త 17:3 యేసుప్రభు ప్రధాన యాజకుని ప్రార్థన చేసినప్పుడు ఒక మాట చెప్పాడు, అద్వితీయ దేవుడవైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవం. సో నిజమైన జీవము, నిత్య జీవము ఏమిటి అంటే అద్వితీయ దేవుడైన ఆయనను, ఆయన పంపిన యేసుక్రీస్తును ఎరుగుట. టు నో క్రైస్ట్ జీసస్ ఈజ్ ఇటర్నల్ లైఫ్. నా ఇప్పుడు చూడండి, దేవుడు ఏర్పాటును ఏ రకంగా చేశాడు? యేసు ప్రభువును తెలుసుకున్నటువంటి వారికే నిత్య జీవం. యేసును గురించి కాదు. తెలుగు బైబిల్లో మరి ఆ రకంగా ఎందుకో తర్జుమా అయిందో నాకు తెలియదు, కానీ మీరు పైన చూస్తే యేసును గూర్చి విని అని ఉంటుంది, కానీ గ్రీక్ టెక్స్టుల్లో గూర్చి అని లేదు. ఇట్ ఈస్ నాట్ లిసనింగ్ ఆర్ హియరింగ్ అబౌట్ జీసస్, ఇట్ ఈస్ హియరింగ్ జీసస్. ఆ పాయింట్కి నేను తర్వాత వస్తాను. సో చాలామంది గూర్చిలోనే ఉన్నారు, కానీ ఆయనను వారు నేర్చుకోలేదు, ఆయనను వారు ఎరుగరు. మరి ఇది ఒక బిబ్లికల్ స్కాలర్ యొక్క అభిప్రాయం ఏంటంటే, పండితుని యొక్క అభిప్రాయం ఏంటంటే, దిస్ ఈస్ ఏ రిలేషనల్ నాలెడ్జ్. అంటే ఒక సంబంధమును కలిగి ఉండుట ద్వారా తెలుసుకోవడం. ఒక భర్త తన భార్యను అన్యోన్య దాంపత్య జీవితంలో ఎలా తెలుసుకుంటాడో ఆ రకంగా క్రీస్తును తెలుసుకోవడం. అందుకని ఇది అందరికీ సాధ్యమయ్యేది కాదు, కేవలం దేవుని పిల్లలకు మాత్రమే సాధ్యమయ్యేది. యేసు ప్రభుతో రక్షించబడిన వ్యక్తికి ఒక సంబంధం ఏర్పడుతుంది, తద్వారా ఒక సహవాసంలోనికి ఆ బిడ్డ వస్తాడు. అప్పుడు ఆయనను సాఫీగా చక్కగా సమయాన్నిచ్చి నేర్చుకునేటువంటి ఏర్పాట్లోనికి దేవుడు ఆ వ్యక్తిని నడిపిస్తాడు. దురదృష్టం ఏంటంటే ఈ రోజున క్రిస్టియానిటీ పేర అండ్ క్రిస్టియన్ ప్రీచర్ల పేర, క్రిస్టియన్ టెలివిజన్ పేర, క్రిస్టియన్ మ్యాగజైన్స్ పేర, క్రిస్టియన్ బుక్స్ పేర, క్రిస్టియన్ కాన్ఫరెన్సెస్ పేర, క్రిస్టియన్ మ్యూజిక్ కాన్సర్ట్స్ పేర జరుగుతున్న దాంట్లో క్రీస్తును చూపించట్లేదు, క్రీస్తును నేర్పించట్లేదు. ప్రతిదీ చెప్తారు, ప్రతిదీ చూపుతారు, ఏదేదో చేస్తారు, గందరగోళాన్ని క్రియేట్ చేస్తారు. ఆల్రెడీ మన మైండ్లు ఎన్నో రకాలైనటువంటి వ్యర్థతలతో పోరాడి జయించే ప్రయత్నంలో ఉన్నప్పుడు వీరు క్రీస్తు పేరట ఇలాంటి వ్యర్థమైన విషయాలు మనకు తెచ్చిపెట్టడం మనకి ఇంకెంత చిక్కును పెంచుతున్నారో గ్రహించండి. సో యేసును తెలుసుకున్నప్పుడే నిత్య జీవం, యేసును తెలుసుకున్నప్పుడే నిజమైన జీవం, యేసును తెలుసుకున్నప్పుడే వెలుగు, యేసును తెలుసుకున్నప్పుడే విడుదల. ఇవన్నీ కూడా యేసు ప్రభు ద్వారా అండ్ వాక్యంలో మనకు కనబడుతున్నాయి. సో యేసును నువ్వు తెలుసుకున్నావా ప్రియ సహోదరి సహోదరుడా? సో ఒకసారి ఒక చిన్న పాపని స్వైన్ ఫ్లూ షాట్ కోసం హాస్పిటల్కి తీసుకెళ్తే నర్స్ ఇంజెక్షన్ని రెడీ చేసుకుంటూ ఆ పాపను అడిగింది, ఏ చేతికి ఇవ్వాలమ్మా? వెంటనే పాప 2 చేతుల్ని దగ్గరికి లాగేసుకొని అమ్మ చేతికి ఇవ్వు అని చెప్పింది. అమ్మ చేతికి, టు మామ్స్ ఆమ్, అమ్మ చేతికి ఇవ్వు. అప్పుడు నర్స్ అంది, అమ్మ చేతికి ఇస్తే నీకున్న ఫ్లూ పోదు, నీకే ఇవ్వాలి. సో అదే ప్రకారము మా నాన్న నమ్మాడు, మా అమ్మ నమ్మింది, మా తాత నమ్మాడు, మా జేజినాయన బిషప్ అని చెప్తే కాదు, నువ్వు నమ్మినప్పుడు నీలో ఉన్నటువంటి పాపపు రోగానికి యేసు విరుగుడు, ఆయనే పరిష్కారం కనుక అప్పుడు నువ్వు రక్షించబడతావు. అండ్ వ్యక్తిగతంగా యేసును నువ్వు తెలుసుకుంటేనే నీకు జీవము, నిత్య జీవం. జీవాన్ని ఎరుగకుండా నేను జీవం గలవాడను అని ఎవడైనా ఎట్లా చెప్పగలడు? సత్యాన్ని ఎరుగకుండా నాకు సత్యం తెలుసు అని ఎవడైనా ఎట్లా చెప్పగలడు? ఆ మార్గంలోనికి రాకుండా నేను సరైన దారిలో ఉన్నానని ఎవడైనా ఎట్లా చెప్పగలడు? సో యేసును నేర్చుకొనుట అంటే ఏంటో దాన్ని బట్టి మనం ఇక్కడ గ్రహిస్తున్నాం. యేసు ఏంటో మీరు వాక్యంలో చదువుకోండి. ఆయన్ని నేర్చుకోవడం అంటే సమస్తమును నేర్చుకోవడం, జీవాన్ని నేర్చుకోవడం, పరిశుద్ధతను నేర్చుకోవడం, ప్రతి విషయాన్ని, అవసరమైనటువంటి విషయాలన్నింటినీ నేర్చుకోవడం. రెండో విషయాన్ని మనం చూసినట్లయితే
యేసును విని, తెలుగులో గూర్చి అని ఉంది, నేను దాన్ని చదవట్లేదు. యేసును విని అంటే యూ హర్డ్ హిమ్. ఇంగ్లీష్లో యూ హర్డ్ అబౌట్ హిమ్ అని లేదు, యూ హర్డ్ హిమ్. కొన్ని అన్ఫార్చునేట్ ట్రాన్స్లేషన్స్ ఇంగ్లీష్లో కూడా ఉన్నాయి, కానీ స్కాలర్స్ దాన్ని ఒప్పుకోరు. గ్రీక్ టెక్స్ట్లో లేని దాన్ని వీరు ఇన్సర్ట్ చేశారు కనుక దాన్ని వారు ఒప్పుకోరు. సో యేసును వినుట అంటే అర్థం ఏంటి? యేసును ఎట్లా మనం వింటాము? యేసును వినడానికి ఏ రకమైనటువంటి ఏర్పాటు చేశాడు? ఆయనను మనం రక్షకుడిగా, మన ప్రభువుగా చేసుకున్నప్పుడు ఆయన మనలోనికి వస్తాడు, మనము ఆయనలోనికి వెళ్తాం, ద్రాక్షావళి తీగలుగా అన్యోన్య సహవాసంలో ఉంటాం. మొదట యూనియన్ విత్ క్రైస్ట్, దెన్ కమ్యూనియన్ విత్ క్రైస్ట్. అప్పుడు క్రీస్తు మనతో ప్రతినిత్యము మరి తన వాక్యము ద్వారా మాట్లాడతాడు. ప్రధానంగా ఆయన తన వాక్యము ద్వారా మాట్లాడతాడు. మీరు యోహాను సువార్త 10:16 చదవండి, యోహాను సువార్త 10:27 చదవండి. నా గొర్రెలు నా స్వరము వినును అన్నాడు. నా స్వరాన్ని నా గొర్రెలు వింటాయి. ప్రతిరోజు కాపరి తన గొర్రెల్ని బయటికి తీసుకెళ్తాడు, చక్కని పోషణకు వాటిని తిప్పుతాడు, తిరిగి తీసుకుని వస్తాడు. ఆ సమయంలో తన గొర్రెలతో మాట్లాడుతూ ఉంటాడు. సో ఎవ్రీ డే మన షెపర్డ్, మన ఆత్మల కాపరి మనతో మాట్లాడతాడు. ఏ రకంగా మాట్లాడతాడు? ఆయన స్వరాన్ని వినిపించి అయితే మాట్లాడు, ఆడిబుల్గా మాట్లాడు, కానీ వాక్యము ద్వారా మాట్లాడతాడు. అండ్ దేవుని యొక్క సేవకుల ద్వారా మాట్లాడతాడు. ఎవరైతే ఆయన ఆత్మతో నిండి ఉన్నారో, ఎవరైతే ఆయన మనస్సును కలిగి ఉన్నారో, ఎవరైతే ఆయన వాక్యాన్ని మాత్రం ప్రకటిస్తారో అలాంటి సేవకులు. ఇప్పుడు అలాంటి సేవకులు 1000లో ఎంతమంది ఉంటారు బ్రదర్? 10 మంది ఉంటే దేవుడికి స్తోత్రం. 1000లో 10 మంది అలాంటి వారు ఉంటే దేవుడికి స్తోత్రం. ప్రపంచం అంతటి లెక్క నేను మీకు చెప్తున్నాను. సో 990 మందిని రాసి చెత్తబుట్లో వేసేయచ్చు. అలాంటి పరిస్థితిలో దేవుడు మనతో మాట్లాడట ఎంత ధన్యత, అండ్ మనం ఆయన్ని వినుట ఎంత గొప్ప ఆధిక్యత. సో మనం ఆయన మాట వింటున్నామా? సో ఇక్కడ ఒక విషయాన్ని మనం చూస్తాం. క్రైస్ట్ ఈజ్ ద టీచర్, క్రైస్ట్ ఈజ్ ద టీచర్ అండ్ క్రైస్ట్ హిమ్సెల్ఫ్ ఈజ్ ద టీచింగ్. క్రీస్తే బోధకుడు అండ్ క్రీస్తే బోధ. సో మరొక అంశం కాదు, క్రీస్తునే మనం నేర్చుకుంటున్నాం, క్రీస్తు ద్వారానే వింటూ నేర్చుకుంటున్నాం. ఇంత గొప్ప ఆధిక్యతను దేవుడు మనకిచ్చాడు. మూడవది, ఇక్కడే మీరు చూసినట్లయితే తెలుగులో ఆయన యందు ఉపదేశింపబడిన వారైన ఎడల. ఇది కూడా చాలా ఆసక్తికరమైనటువంటి విషయం. టాట్ బై హిమ్, టాట్ అబౌట్ హిమ్ కాదు. ఆయన చేత ఉపదేశించబడిన వారు, లేక ఆయనను గూర్చి ఉపదేశించబడిన వారు కాదు, ఆయన యందు ఉపదేశించబడిన వారు. అంటే టాట్ ఇన్ హిమ్, ఆయన యందు ఉపదేశించబడిన వారు అని దేవుని వాక్యం అంటుంది. సో ఒక రకంగా చెప్పాలంటే జీసస్ ఈజ్ ద స్కూల్, జీసస్ ఈజ్ ద సబ్జెక్ట్, జీసస్ ఈజ్ ద టీచర్. మరొకసారి చెప్తాను, యేసే బడి, యేసే పాఠన అంశము అండ్ యేసే బోధకుడు. సో ఈ యొక్క సబ్జెక్ట్ అండ్ స్ఫియర్ అంటే మన యొక్క అంశము అండ్ మన చుట్టూ ఉన్నటువంటి వాతావరణం అంతా కూడా యేసే. మనం యేసులోకి వచ్చాం, యేసును నేర్చుకుంటున్నాం, యేసు చేత ఉపదేశించబడుతున్నాం, యేసును వింటున్నాం. ఇంత ఆధిక్యత, ఇంత అంటే శక్తివంతమైనటువంటి మరి విషయాన్ని చాలామంది గుర్తించక పోగొట్టుకుంటున్నారు. ఒక భక్తుడు 5th సెంచరీలో సెయింట్ ప్యాట్రిక్ అనేటువంటి భక్తుడు చక్కగా ఈ మాటలు ప్రభు అయిన యేసుక్రీస్తు గురించి రాశాడు. దాదాపు 1500 సంవత్సరాల క్రితం. ఇంగ్లీష్లో చెప్తాను, తర్వాత తెలుగులో కూడా చెప్తాను, జాగ్రత్తగా వినండి. క్రైస్ట్ బీ విత్ మీ, క్రైస్ట్ విదిన్ మీ, క్రైస్ట్ బిహైండ్ మీ, క్రైస్ట్ బిఫోర్ మీ, క్రైస్ట్ బిసైడ్ మీ, క్రైస్ట్ టు విన్ మీ, Christ to comfort and restore me, Christ beneath me, Christ above me, Christ in quiet, Christ in danger, Christ in the hearts of all that love me, Christ in mouth of friend and stranger. సో క్రీస్తు గురించి ఆయన ఎంత ధ్యానపూర్వకంగా దీన్ని రాశాడో చూడండి. క్రీస్తు మరి నాతో ఉంటాడు, క్రీస్తు నాలో ఉంటాడు, క్రీస్తు నా వెనకుంటాడు, క్రీస్తు నా ముందుంటాడు, క్రీస్తు నా పక్కన ఉంటాడు, క్రీస్తు నన్ను సంపాదిస్తాడు ఆర్ జయిస్తాడు, క్రీస్తు నన్ను ఆదరించి పునఃస్థాపిస్తాడు, క్రీస్తు నా క్రింద ఉంటాడు, క్రీస్తు నా పైన ఉంటాడు, క్రీస్తు నెమ్మదిలో ఉంటాడు, క్రీస్తు ప్రమాదంలో ఉంటాడు, క్రీస్తు నన్ను ప్రేమించు వారందరి హృదయాల్లో ఉంటాడు, క్రీస్తు నా స్నేహితుడి ఆర్ అపరిచితుని యొక్క నోట్లో ఉంటాడు అనొచ్చు, ఉండాలి అనొచ్చు, ఏదైనా పర్వాలేదు. సో ఆ రకంగా భక్తుడు క్రీస్తును నేర్చుకున్నాడు, క్రీస్తును విన్నాడు, క్రీస్తునందు ఉపదేశించబడ్డాడు. ఈ రోజున మనం ఏం చేస్తున్నాం? మనకు దేవుడు 24 hours ఇచ్చాడు. మనకు దేవుడు చక్కని అనలిటికల్ మైండ్ని, రీజన్ చేసేటువంటి బ్రెయిన్ని, ప్రతిదాన్ని కూడా చాలా స్పష్టంగా నేర్చుకోగలిగేటువంటి కేపబిలిటీని ఆయన మనకిచ్చాడు. దాన్ని మనం దేనికోసం వాడుతున్నాం? యథార్థంగా ఒక మాట నేను చెప్పాలి అంటే చాలామంది సో కాల్డ్ క్రిస్టియన్స్, సో కాల్డ్
ప్రేయింగ్ పీపుల్, సో కాల్డ్ బైబిల్ బిలీవర్స్ ఈ రోజున క్రైస్ట్ని ఎంతగా నేర్చుకున్నారు, ఆయన విషయాలు ఎంతగా నేర్చుకున్నారు అంటే వారికి ఎక్కువ మార్కులు వేయలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. ఒకవేళ నేనే ఎగ్జామినర్ అయి వారి యొక్క లైఫ్ పరీక్ష పేపర్ని దిద్దాల్సి వస్తే వారందరికీ మోస్ట్లీ మరి 0 లేకపోతే 5 లేక 10 అంతకు మించి ఇవ్వనేమో. అండ్ వారికి కూడా తెలుసు ఇవ్వకూడదు అని, ఎందుకంటే మాకు తెలియదు, మేము నేర్చుకోవట్లేదు అని వారు కూడా ఏకీభవిస్తారు. అఫ్కోర్స్ ధైర్యంగా ఒప్పుకోవడానికి చాలామందికి దమ్ము లేదు, కానీ దమ్ము ఎందుకు లేదు అంటే తగ్గించుకోవడానికి చాలామందికి చేత కాదు, గర్వం అడ్డుకుంటుంది, అది వారిని చాలా పెద్ద దొంగ దెబ్బతీస్తుంది, వారు దాన్ని తెలుసుకోలేరు. సరే, అవిశ్వాసులైతే ఆ రకంగా ఉంటారు, కానీ విశ్వాసులు కూడా ఆ రకంగా ఉండడము దేవుడు సహించనటువంటి విషయం. అవిశ్వాసులకు లోకంలో ఏం నేర్పించబడుతుంది నేను చెప్పాల్సిన పనే లేదు. రకరకాలుగా మరి ఎంతో చెత్త, ఎంతో చెడు, ఎంతో చెద లోకంలో నిండిపోతుంది. అండ్ అది మన యొక్క మైండ్ని పొల్యూట్ చేస్తుంది. సో ఎయిర్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్, సౌండ్ పొల్యూషన్, నాయిస్ పొల్యూషన్ అవి మనకి పెద్ద హాని చెయ్యవు. ఏదో మన వయసును కొంత తగ్గిస్తాయి, మనల్ని కొంత ముందు లోకం నుండి బయటికి నిష్క్రమింపజేస్తాయి. కానీ రియల్గా మన లైఫ్కి వాల్యూ లేకుండా, మన టెస్టిమనీకి వాల్యూ లేకుండా, మనకు దేవుడి ముందు ఇతరుల ముందు స్టాండింగ్ లేకుండా చేసేది ఏంటంటే మైండ్ పొల్యూషన్. అండ్ ఈ మైండ్ పొల్యూషన్ జీసస్ క్రైస్ట్ని నేర్చుకొని ప్రతి మైండ్కి సోకింది, పెరుగుతుంది. సో దాన్ని మనము జాగ్రత్తగా ఈ రాత్రి మన హృదయాల్లో పెట్టుకుని తగు జాగ్రత్తలు తీసుకోవాలి. చార్ల్స్ స్పర్జన్ ఆయన మరి ఒక భక్తుడు, ఆండ్రూ బోనార్ అనేటువంటి భక్తుడు లెవిటికస్, లేవియ కాండం మీద రాసినటువంటి కామెంటరీని తీసుకొని చదివాడు. సో చదివినప్పుడు చాలా చాలా దీవించబడ్డాడు. దీవించబడిన తర్వాత స్పర్జన్ బోనార్కి ఇట్లా రాశాడు, డాక్టర్ బోనార్, దీని మీద మీ యొక్క ఆటోగ్రాఫ్ అండ్ మీ ఫోటోగ్రాఫ్ రెండింటిని పెట్టి పంపిస్తారా? సో అది బోనార్కి ఇచ్చారు. ఆయన తీసుకున్న తర్వాత ఆయన దాన్ని తిరిగి పంపించాడు. డియర్ స్పర్జన్, ప్రియా స్పర్జన్, ఇదిగో నీవు అడిగినటువంటి నా ఆటోగ్రాఫ్ అండ్ నా ఫోటోగ్రాఫ్. ఆటోగ్రాఫ్ అంటే సంతకము, ఫోటోగ్రాఫ్ అంటే చిత్రము. సో ఆ రెండింటిని పంపిన తర్వాత కింద ఒక లైన్ రాశాడు డాక్టర్ ఆండ్రూ బోనార్. ఏమని రాశాడంటే, ఇంకో కొంతకాలము మీరు ఓపిక పట్టుకొని ఉంటే నా యొక్క ఆకారము, నా రూపము మరోలాగా ఉండుట మీరు చూచేవారు అని కింద 1 John 3:2 పెట్టాడు. అంటే 1 యోహాను 3:2 పెట్టాడు. మీకు అది జ్ఞాపకం ఉండే ఉంటుంది. దాన్ని ఒక్కసారి నేను మీకు చదివి వినిపిస్తాను. చాలా చాలా మరి శ్రేష్టమైనటువంటి వచనం అది. 1 యోహాను 3:2 కావలసిన భాగాన్ని చదువుతున్నాను. మనం ఇక ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము గనుక ఆయనను పోలియుందుమని ఎరుగుదుము. ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయన్ని చూస్తాం కనుక ఆయన్ని పోలి ఉంటాం. సో డాక్టర్ ఆండ్రూ బోనార్ ఏమని చెప్పాడంటే, ఇప్పుడు నా ఈ ఓల్డ్ ఫోటో ఎందుకు, వెన్ హీ కమ్స్ అండ్ వెన్ ఐ సీ హిమ్ ఐ షాల్ బి లైక్ హిమ్. ఆ ఫోటో ఉంటే బాగుండేది కదా. సో నా ప్రియ సహోదరి సహోదరులారా, ఎందుకు క్రీస్తులో మనము ఉపదేశాన్ని పొందాలి, ఎందుకు క్రీస్తును మనం వినాలి, ఎందుకు క్రీస్తును మనం నేర్చుకోవాలి అంటే, ఒక రోజున ఆయనను ఎదుర్కోబోతున్నాం, ఆయనలాగా మనం నిలబడాలి, ఆ రకంగా మనం పోలి ఉండాలి. ఇక మిగతా భాగాన్ని కూడా బ్రీఫ్గా చూసుకొని మనం ముగిద్దాం. 22వ వచనంలో, కావున మునుపటి ప్రవర్తన విషయంలో నైతే మోసకరమైన దురాశ వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని అని రాశాడు. సో ఇక్కడ ఈ 22, 23, 24 వచనాల్లో చాలా విషయాలు ఉన్నాయి. వాటిలోనికి నేను ఇప్పుడు పోవడము నా యొక్క ఉద్దేశం కాదు. అంటే ఇట్ ఈస్ నాట్ మై ఇంటెన్షన్ టు గెట్ ఇన్ టు దోస్ వర్సెస్. మై మెయిన్ ఫోకస్ ఈజ్ ఆన్ హియరింగ్ క్రైస్ట్, లెర్నింగ్ క్రైస్ట్ అండ్ బీయింగ్ ట్రైన్డ్ ఇన్ క్రైస్ట్. అది నా మెయిన్ పాయింట్. కాకపోతే ఈ యొక్క భాగానికి వచ్చాం కనుక నేను 2 విషయాలు మీకు చెప్తాను. ఒకటి, విశ్వాసి, ఏ విశ్వాసి అయినా సరే తన ప్రాచీన స్వభావాన్ని వదులుకుని అతని యొక్క నవీన స్వభావానికి అనుగుణమైనటువంటి గుణ లక్షణాలతో క్రీస్తునందు జీవించుటకు పిలువబడ్డాడు. ప్రాచీన స్వభావం యొక్క లక్షణాలు ఆల్రెడీ మనం చదివాం. ఎఫెసీ 4, 17, 18, 19 వచనాలు మీరు చదువుకోండి. ప్రాచీన స్వభావంలో ఉన్నటువంటి వారి మనస్సు అంధకారము, మరి వారి యొక్క హృదయము కాఠిన్యము, అండ్ వారి యొక్క జీవితము అజ్ఞానముతో దేవుడి నుండి కలిగేటువంటి జీవం నుండి వేరైపోయింది. మనస్సు వ్యర్థతలను అనుసరిస్తోంది.
ఒక మాటలో చెప్పాలంటే వారు స్వార్థపరులు, స్వకీయ దురాశలకు అనుకూలంగా నడుచుకునేటువంటి వారు. సెల్ఫిష్, సిన్ఫుల్ పీపుల్ అని చెప్పొచ్చు. సెల్ఫిష్నెస్ గురించి మాట్లాడినప్పుడు ఒక కోట్ నాకు గుర్తుకొస్తుంది. వారు ఏమంటారు, టూ మెనీ పీపుల్ కండక్ట్ దేర్ లైవ్స్ కెఫెటేరియా స్టైల్, సెల్ఫ్ సర్వీస్ ఓన్లీ. చాలామంది మనుషులు వారి జీవితాన్ని కెఫెటేరియా స్టైల్లో జీవిస్తారు. అక్కడ ఒకటే ఒక బోర్డు ఉంటుంది కెఫెటేరియాలో, ఎవరు మీకు వచ్చి మీరు కూర్చున్న చోట సర్వీస్ చేయరు, సెల్ఫ్ సర్వీస్ ఓన్లీ అని ఉంటుంది. మీరే పోయి సర్వీస్ మీకోసం చేసుకోవాలి. సో ఎక్కువ మంది ప్రజలు వారి జీవితంలో సెల్ఫ్ సర్వీస్ కెఫెటేరియా స్టైల్లో బతికేస్తారు. బహుశా ఈ రాత్రి అలా మీరు ఉన్నారేమో చూసుకోండి. సో ఈ ప్రాచీన పురుషుడు అంటే ఓల్డ్ మ్యాన్ గురించి డాక్టర్ స్కోఫీల్డ్ ఈ రకంగా డిఫైన్ చేశాడు. ఆయన అంటాడు, ఓల్డ్ మ్యాన్ అంటే ద మ్యాన్ ఆఫ్ ఓల్డ్, పాత మనిషి. ప్రాచీన పురుషుడు అంటే మనం పాతగా ఉన్నప్పుడు ఉన్న మనిషి అని అంటాడు. క్రీస్తులోనికి రాకముందు మన మనిషి అని అనొచ్చు. సో యేసు ప్రభు దగ్గరికి రాకముందు నీవెట్లా ఉన్నావు, నేనెట్లా ఉన్నాను, ఆ మనిషిని మరలా ఇప్పుడు మనము బయటికి తీసుకురాకూడదు. నిజానికి ఇక్కడ ఎఫ్ఎస్సి 4వ అధ్యాయంలో రాయబడిన భాగము, కొలస్సీ 3లో రాయబడినటువంటి భాగం మీద పండితుల మధ్యలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఎందుకంటే వాడబడినటువంటి గ్రీక్ కన్స్ట్రక్షన్, సెంటెన్స్, గ్రామర్లను బట్టి. బట్ ఓవరాల్ బిబ్లికల్ టీచింగ్ తీసుకుంటే మీరు తర్వాత కొలస్సీ 3, 8, 9 వచనాలు చదువుకోండి. సామాన్యముగా వాక్యం నేర్పించే సత్యం ఏంటంటే, ఒక వ్యక్తి యేసు ప్రభునందు విశ్వాసం ఉంచి మారు మనసు పొంది పాప క్షమాపణ పొందినప్పుడు, యేసు రక్తంలో కడిగి శుద్ధీకరించబడినప్పుడు ప్రాచీన స్వభావాన్ని విడిచి నవీన స్వభావాన్ని ధరిస్తున్నాడు. సో ఈ యొక్క ఓల్డ్ నేచర్, ఓల్డ్ మ్యాన్ని పక్కన పెట్టి న్యూ మ్యాన్, న్యూ నేచర్ని ధరిస్తున్నాడు. అండ్ ఇప్పుడు క్రైస్ట్లో ఉన్నటువంటి వ్యక్తి, అతని చేత నడిపించబడుతున్న వ్యక్తి ఓల్డ్ మ్యాన్ యొక్క ప్రాక్టీసెస్ని, అంటే పాత పురుషుని యొక్క అలవాట్లను, అభ్యాసాలను ఇప్పుడు ఈ యొక్క క్రొత్త పురుషుడికి అంటగట్టి జీవించకూడదు. అది దేవుని యొక్క వాక్యంలో మరి అన్ని భాగాలను మనం తీసుకున్నప్పుడు మనకు కనబడేటువంటి సత్యం. అండ్ దీని గురించి పండితులు కూడా రకరకాలుగా మనకి చెప్పారు. వెన్ వీ పుట్ ఆన్ క్రైస్ట్, వీ పుట్ ఆన్ ఎ న్యూ పర్సన్. ఒక వ్యక్తి క్రీస్తును ధరించినప్పుడు నూతన వ్యక్తిని ధరిస్తున్నాడు. అది దృష్టిలో పెట్టుకోవాలి. సో 3 మాటలు పౌలు రాసిన దాన్ని ఒక్కొక్క మాటలో చెప్తాను. ఒకటి, మన యొక్క పాత ఆలోచన విధానాన్ని మనము మరలా మనకి సోకకుండా చూసుకోవాలి. ఓల్డ్ డిస్పోజిషన్ని మరలా సోకకుండా చూసుకోవాలి. రెండవది, ఓల్డ్ డిజైర్స్ మరలా మనల్ని డామినేట్ చేయకుండా చూసుకోవాలి. అండ్ ఓల్డ్ డైరెక్షన్లో మనం నడవకుండా ఉండాలి. ఓల్డ్ డిస్పోజిషన్, పాత స్వభావం, క్రీస్తు కన్నా ముందున్న స్వభావం ఇప్పుడు ఏమాత్రం మనలో ఉండకూడదు. ఓల్డ్ డిజైర్స్ ఏంటా? ఓల్డ్ డిజైర్స్ ఇక్కడ చెప్పాడు, మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశలు, చెడిపోవు మీ ప్రాచీన స్వభావం. సో డిసీట్ఫుల్ లస్ట్స్, డిసీట్ఫుల్ డిజైర్స్, మోసకరమైన కుటిలమైనటువంటి ఇచ్చలు లేకపోతే కోరికలు ఎప్పుడు కూడా మనకి ఒకటి చూపిస్తాయి, ఇంకొకటి మనకు అందిస్తాయి, మధ్యలో మనతో చేయకూడనటువంటి పనులు చేపిస్తాయి. సో ఇక్కడ ఆ ఓల్డ్ డిస్పోజిషన్, ఓల్డ్ డిజైర్స్, ఓల్డ్ డైరెక్షన్ అంతటినీ మనము పాతి పెట్టేశాం, దానికి మనం చచ్చిపోయాం. ఒక భక్తుడు ఈ రకంగా అంటాడు, మనమందరము లాజరు వలె, చనిపోయినటువంటి లాజరు వలె ఉన్నాము, లాజర్ని పోలి ఉన్నాము. లాజర్ను యేసు మృతుల్లో నుండి తిరిగి లేపినప్పుడు జీవముతో అతడు బయటకు వచ్చాడు. జీవంతో వచ్చినప్పుడు అతడిని ఇంకా ప్రేత వస్త్రములతోనే మనం చూసాం. ఒక బ్రతుకున్నటువంటి వానికి ప్రేత వస్త్రాలు అంటే ఆ చచ్చిపోయినటువంటి వాని గుడ్డలు చుట్టకూడదు, చావు బట్టలు కట్టకూడదు. చచ్చిన వానికి చావు బట్టలు కడతారు, బతికిన వానికి చావు బట్టలు కట్టరు. కనుక చచ్చిన వాని యొక్క చావు బట్టల్ని బతికిన వాడి మీద నుండి తొలగించేశారు. అండ్ అతనికి ఒక వెడ్డింగ్ గార్మెంట్ని తొడిగారు, అంటే ఒక పెళ్లి వస్త్రాన్ని తొడిగారు. సో జీసస్లో ఏ వ్యక్తి అయినా రెన్యూ అయినప్పుడు, అంటే రీజనరేట్ అయినప్పుడు, ఆ చావు గుడ్డల్ని తీసేసి వెడ్డింగ్ గార్మెంట్ని యేసు ప్రభు తొడిగిస్తాడు. సో ఆ వ్యక్తి, ఇప్పుడు ఈ యొక్క వ్యక్తి, వెడ్డింగ్ గౌన్ వేసుకున్నటువంటి వ్యక్తి మళ్ళీ డెడ్ మ్యాన్ లాగా బతకూడదు, ఆ చావు గుడ్డలు కట్టుకున్న వాడిలాగా బతకూడదు. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో చాలా దేశాల మీద, యూరోప్ అండ్ యూకే, ఆ దేశాల మీద చాలా బాంబింగ్ జరిగింది. సో ఒక భక్తుడు ఇది చూశాడు. ఒక చోట ఒక దుకాణదారుడు, ఎక్కడికైతే ఈయన రెగ్యులర్గా పోయేవాడు, ఆ దుకాణదారుడు బాంబులు పడి అంతా కూడా పేలిపోయి తన దుకాణం కూడా సగం కూలిపోయినప్పుడు అతడు పక్కన ఉన్నటువంటి కిటికీని ఇంకొంచెం పెద్దగా చేసుకుని, ఇదంతా ఇంకా రిపేర్లు అవ్వకముందే కిటికీని తీసుకొని అక్కడ ఒక బోర్డు పెట్టాడు. ఏం పెట్టాడు? బిజినెస్ యాజ్ యూజువల్ అని.
అంటే ఎల్లప్పుడూ జరిగినట్టుగానే వ్యాపారం జరుగుతుందని. సగం కూలిపోయింది, పడిపోయింది, కానీ ఇక్కడ కిటికీలో బోర్డు పెట్టాడు, ఇక్కడ నుండి బిజినెస్ యాజ్ యూజువల్. చాలామంది క్రిస్టియన్లు కూడా రక్షించబడతారు, తర్వాత దేవుడితో ఉన్నామని అనుకుంటారు, కానీ వారి యొక్క పాత జీవితం, పాత స్వభావం, పాత కోరికలు, పాత పద్ధతులు, పాత బుద్ధులు, పాత అలవాట్లు, పాత ఆ యొక్క మనసులో ఉన్నటువంటి వ్యర్థ విషయాలు బిజినెస్ యాజ్ యూజువల్గా ఇప్పుడు కంటిన్యూ అవుతూ ఉంటాయి. అది ఒక ట్రూ ఇన్ క్రైస్ట్ క్రిస్టియన్లో ఉండేటువంటి విషయాలు కానీ కావు. సో ఇక 24లో ఆర్ 23, 24 ఇక్కడ మనం చూస్తే ఇక్కడ ఆ రకంగా ఉంది కనుక, మీ చిత్తవృత్తి యందు నూతనపరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకోవలెను అని రాశాడు. సో యేసుక్రీస్తులో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి తనలో ఉన్నటువంటి ఆ నూతన స్వభావానికి, నవీన పురుషునికి అనుగుణంగా జీవించాలి అని దేవుడు చెప్తున్నాడు. 3 మాటలు నేను చెప్పేసి ప్రార్థన చేస్తాను. 1, మీ చిత్తవృత్తి యందు నూతనపరచబడిన వారై. సో ఫస్ట్ మన మైండ్లో మనము నూతనపరచబడాలి. ఇంగ్లీష్లో బీ రెన్యూడ్ ఇన్ ద స్పిరిట్ ఆఫ్ యువర్ మైండ్. బీ రెన్యూడ్, రెన్యూవల్, రెన్యూడ్, ట్రాన్స్ఫార్మ్డ్ అనే పదాలు బైబిల్లో ఎక్కడ చదివినా ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. Romans 12:2 గుర్తుపెట్టుకోండి. ట్రాన్స్ఫర్మేషన్, రెన్యూవల్ ఆఫ్ ద మైండ్ ఈజ్ పాసిబుల్ ఓన్లీ త్రూ గాడ్స్ వర్డ్. దేవుడి వాక్యము ద్వారానే మనసు మారి నూతన మగుట చేత రూపాంతరము పొందుతాం. యేసు టీచింగ్ ద్వారానే, యేసు బోధ ద్వారానే అది సాధ్యం. ఇప్పుడు మీకు అర్థమవుతుందిగా, 20 ఏళ్ళు అయింది బ్రదర్ రక్షించబడి, ఇంకా మేము పాపం మీద జయం పొందలేకపోతున్నాం, ఇంకా కోపం మానలేకపోతున్నాం, ఇంకా సీసా మీద సీసా తాగేస్తూ ఉన్నాం, ఇంకా సిగరెట్ స్మోక్ చేస్తూనే ఉన్నాం, ఇంకా పోర్నోగ్రఫీని చూస్తూనే ఉన్నాం, ఇంకా భార్యాభర్తలను పోట్లాడుతూనే ఉన్నాం, ఇంకా స్వార్థం ఉంది, ఇంకా ధనం మీద ఆశ ఉంది, ఇంకా 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 లిస్ట్ ఎండ్లెస్. కారణం ఏంటి తెలుసా? మైండ్ రెన్యూ అవ్వలేదు. ఈ మైండ్ రెన్యూ అవ్వక, క్రీస్తుని నేర్చుకోక, క్రీస్తు యందు ఉపదేశం పొందక, క్రీస్తును వినక మీరు బ్రతికితే మీ జీవితం 20 ఏళ్ళు కాదు, 20,000 ఏళ్ళు బతికినా అట్లే ఉంటుంది. బలి పశువుల్లాగానే ఉంటారు, కానీ ఎప్పటికీ మీరు జయశాలులు అవ్వరు. 2వది ఆయన చెప్పాడు, ఈ యొక్క దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావాన్ని ధరించుకోండి. ఆల్రెడీ మనం రక్షించబడినప్పుడు ఆ స్వభావాన్ని ధరించుకున్నాం, దాన్ని మనం పోషించాలి, దాన్ని మనం పెంపొందించుకోవాలి. అలా మనం ఉన్నప్పుడు ఏం జరుగుతుంది? ఫలితాలు ఏ రకంగా ఉంటాయి? నీతియు యథార్థమైన భక్తియు గలవారై. సో నీతి, యథార్థమైన భక్తి, ఈ రెండు ఈ రోజున క్రిస్టియానిటీకి అత్యవసరమైనవి. ఈ రెండు క్రిస్టియానిటీకి ఉంటే, ఈ రెండు పాస్టర్కు ఉంటే, ఈ రెండు చర్చ్కు ఉంటే, ఈ రెండు డిసైపుల్స్కు ఉంటే ప్రపంచాన్ని మరలా ఆది క్రైస్తవులు తలకిందులు చేసినట్టు మనం చెయ్యొచ్చు. ఏంటవి? నీతి, యథార్థమైన భక్తి. లేనివి ఏంటి? చర్చికి పెద్ద బిల్డింగులు ఉన్నాయి, ఏసీలు ఉన్నాయి, పీసీలు ఉన్నాయి, ఇంకెన్నెన్నో ఉన్నాయి, కానీ లేనివి ఏంటంటే నీతి, యథార్థమైన భక్తి. ఈ రెండు యేసు వలె మనలో ఉంటే మరలా అప్పుడు లోకాన్ని తలకిందులు చేసిన చిన్న క్రీస్తులు ఇక్కడికి వచ్చారు అన్నట్టుగా మన గురించి కూడా మాట్లాడతారు. సో ఇవి ఈ యొక్క నవీన స్వభావంలో ఉన్నటువంటి లక్షణాలు. సిడ్లో బ్యాక్స్టర్ అనేటువంటి ఒక భక్తుడు తన ఇంట్లో జరిగినటువంటి ఒక సంఘటన గురించి చెప్పాడు. ఆయన ఇంట్లో ఒక గదిలో మరి మిర్రర్ ఉంటుంది, అద్దం ఉంటుంది. దాంట్లో మనిషి వచ్చి చూసుకుంటే ఎగ్జాక్ట్గా దాని వెనకాల ఆపోజిట్ డైరెక్షన్లో గోడ మీద యేసు ప్రభు యొక్క బొమ్మ, అంటే ఆయన యొక్క చిత్రపటము కనబడుతుంది. సో ఇప్పుడు ఆ మనిషి నిలబడినప్పుడు, పూర్తిగా నిలబడి చూసుకుంటే తనే కనపడతాడు, జీసస్ కనపడడు. కానీ కొంత ఒక డైరెక్షన్ నుండి చూస్తే మాత్రము జీసస్ కనపడతాడు, తను కనపడ్డు. సో ఒక రోజున ఆయన చిన్న పాప అద్దం ముందు చూసుకుంటూ సడన్గా పక్కకి జరిగేసరికి, అంతవరకు తాను కనపడుతున్నది పక్కకి జరిగేసరికి జీసస్ కనపడ్డాడు. వెంటనే చాలా గొప్ప సంతోషంతో, డాడీ ఐ కెన్ సీ జీసస్ వెన్ ఐఎమ్ లుకింగ్ అట్ మై సెల్ఫ్. డాడీ ఐ కెన్ సీ జీసస్ వెన్ ఐఎమ్ లుకింగ్ అట్ మై సెల్ఫ్. నాన్న నేను నా వంక చూసుకుంటున్నప్పుడు నేను యేసును చూడగలుగుతున్నాను అని ఆ పాప చెప్పింది. సో మీరు మరి మీ వంక చూసుకుంటున్నప్పుడు యేసును చూడగలుగుతున్నారా? ఆర్ మీ వంక ఇతరులు చూసినప్పుడు యేసును చూడగలుగుతున్నారా? ఇది ఒక్క రోజులో జరిగేది కాదు, కానీ ప్రతిరోజు జరిగే ప్రక్రియ, ఎవ్రీడే ప్రాసెస్ అనమాట. ఎవ్రీడే యూ గ్రో ఇన్ టు హిస్ లైక్నెస్, ఎవ్రీడే యూ మెచ్యూర్ ఇన్ టు హిస్ లైక్నెస్. అండ్ ప్రతిరోజు మనం అలా పెరుగుతూ పరిపక్వతలోనికి వస్తూ ఆయన వచ్చినప్పుడు ఆయన ఎలా ఉన్నాడో అలాగే మనం కూడా మారిపోతాం. అందుకని యేసుతో కనెక్ట్ అవ్వాలి, యేసుతో మనము కంటిన్యూ అవ్వాలి.
అండ్ ఈ రాత్రి వాక్య పరిచర్య ద్వారా మీకు అందరికీ మేలు జరగాలన్నది దేవుని ఉద్దేశం, అది నా ప్రార్థన. అండ్ మనం ముగింపు ప్రార్థన ఆశీర్వాదం తీసుకోక మునుపు ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. అదేంటంటే క్రైస్ట్ కనెక్ట్ అనే స్పిరిచువల్ ప్రోగ్రాము వారంలో ప్రభు చిత్తమైతే 4 రాత్రులు వస్తుంది. మన లాక్డౌన్ పీరియడ్ ఎంతవరకు ఉంటుందో మనము చర్చ్లో, మందిరంలో మరలా ఫిజికల్గా కూడుకునేంత వరకు ప్రభు చిత్తమైతే 4 రాత్రులు 4 nights a week మనకు వస్తుంది. మండే, ట్యూస్డే, థర్స్డే, ఫ్రైడే. అంటే సోమవారము, మంగళవారము, గురువారము, శుక్రవారం. బుధవారం రాదు, ఎందుకంటే బుధవారం మనకు ఆన్లైన్ బైబిల్ స్టడీ ఉంటుంది. శనివారం రాదు, ఎందుకంటే 2 వారాలు, ఒక వారం మెన్స్ ఫెలోషిప్, ఒక వారం విమెన్స్ ఫెలోషిప్ ఉంటుంది. అండ్ మిగతా 2 శనివారాలు ఏమీ ఉండదు, మీరు మీ ఫ్యామిలీతో ప్రేయర్ అండ్ మెడిటేషన్లో ఉండొచ్చు. ఆదివారం రాదు, ఎందుకంటే మనకు ఉదయం లైవ్ ఆరాధన కార్యక్రమం ఉంటుంది. సో ప్రార్థన చేయండి. రేపు రాత్రి మనకు క్రైస్ట్ కనెక్ట్ కార్యక్రమం ఉండదు, ఆదివారం ఉండదు. మరలా తిరిగి మనము సోమవారం రాత్రి 9 గంటలకి కలుసుకుంటాం. ప్రార్థించండి. అండ్ దేవుడు మనందరినీ ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా దీవించినట్లు దేవుడి సన్నిధిలో సహాయమును కోరుతూ ఉండండి. అండ్ గుర్తుపెట్టుకోండి, మరలా మనము సండే మార్నింగ్ 9 AM-కి 9 గంటలకు ఉదయము, ఆదివారము విక్టరీ వర్షిప్ సెంటర్ లైవ్ వర్షిప్ స్ట్రీమ్లో కలుసుకుంటాం. అండ్ అది బ్రదర్ పి ఉపేందర్ యూట్యూబ్ ఛానల్లో లైవ్లో ప్రసారం అవుతుంది. ప్రార్థించండి, అది దేవుడికి మహిమకరంగా, మనకు దీవెనకరంగా ఉండాలని. తల వంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థనలో ఏకీభవించండి. ప్రేమ స్వరూపుడు అయిన మా తండ్రి, మరొకసారి ఉదయము ప్రేమ స్వరూపుడు అయిన మా తండ్రి, మరొకసారి రాత్రి మేము ఈ రకంగా కూడుకోవడానికి క్రైస్ట్ కనెక్ట్ కార్యక్రమంలో మేమందరము కూడి వచ్చి మీ నామమును గణపరచున్నట్లు ఈ యొక్క పరిచర్యలో పాలిభాగస్తులం అవడానికి సహాయం చేసినందుకు మీకు వందనాలు. మీ వాక్యం విన్నాం, దానికి పూర్ణ హృదయంతో విధేయులమై వర్ధిల్లినట్లు చేయండి. మాలో ఉన్న ప్రతి అపవిత్రతను, పాపమును బట్టి క్షమించండి. యేసు రక్తంలో కడిగి పవిత్రపరచండి. మీరు మమ్మను శుద్ధులుగా చేస్తూ నడిపించమని, మా కుటుంబము, మా సంఘము, మా దేశము, మా ప్రపంచము మీ రాజ్యముతో నిండి క్రీస్తును పోలి ఉండుటకు సహాయము చేయమని మా ప్రియ బిడ్డలందరినీ మీ హస్తములకు అప్పగించి యేసు నామమును అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప, దేవుని యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసం కూడిన సంఘానికి, ఆయన శిష్యులందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడయుండునుగాక. ఆమేన్. ఆమేన్. సో నా ప్రియ సహోదరి సహోదరులారా, మాతో క్రైస్ట్ కనెక్ట్లో కనెక్ట్ అయినందుకు దేవుడు మిమ్మల్ని అమితముగా దీవించునుగాక. మరి దేవుడు మీకు ప్రశాంతమైన రాత్రిని, ఫలభరితమైన దినాన్ని అనుగ్రహించునుగాక. అండ్ మిమ్మల్ని అందరినీ మనసా వాచ ఆదివారపు ఆరాధన కొరకు సిద్ధపరచునుగాక. టిల్ దెన్, గాడ్ బ్లెస్ అండ్ గుడ్ నైట్.